ఫ్రీక్వెంట్లీ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ నా గట్ హెల్త్ బాగుందా లేదా. ఇండియాలో ఈ రీసెంట్గా ట్రెండ్ అంతా మారిపోతుంది. మన నేటివ్ ఫుడ్ నుంచి వెస్టర్నైజ్ ఫుడ్కి వచ్చేసాము, ప్రాసెస్ ఫుడ్కి వచ్చాము. దానివల్ల మన గట్ మైక్రోబయోమ్ తగ్గిపోతుంది. గట్ హెల్త్తో మన నార్మల్ హెల్త్ కూడా చాలా క్లోజ్ రిలేటెడ్ అంటారు సార్, ఓవరాల్ హెల్త్. ఇప్పుడు ఏమవుతుందంటే the urbanization of the food, I think 20-30 years back the food we had was the best kind of the food we had. With now more and more refined food, this processed food, it is now started manifesting with all these metabolic disorders, immune disorders. Whatever has been happening in the 20 years, it has started showing its effect on all of us. గట్ హెల్త్ అంటే ఏంటి, గట్ హెల్త్తో సంబంధించిన మైక్రోబయోమ్ అంటే ఏంటి? అర్త్లో ఉన్న పాపులేషన్ కన్నా ఎక్కువ బ్యాక్టీరియా ఒక హ్యూమన్ బీయింగ్లో ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ మచ్ ఆఫ్ మైక్రోబయోటా ఇస్ డూయింగ్? వీఆర్ జస్ట్ స్క్రాచింగ్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఫ్రీక్వెంట్లీ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ నా గట్ హెల్త్ బాగుందా లేదా. దానికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఆహారం తీసుకున్న వెంటనే ఏదన్నా అబ్నార్మాలిటీ, అబ్డామినల్ బ్లోటింగ్, ఎక్సెసివ్గా తేన్పులు రావటము, గుండెల్లో మంట రావటము, పొట్టలో మంట రావటము, తిన్న తర్వాత డిస్కంఫర్ట్ ఉండటం, రోజుకి ఒక్కసారి మోషన్ పాస్ చేసేవాళ్ళు సడన్గా ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ, రోజుకి 3-4 సార్లు చేయాల్సి వస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే మేబీ పీపుల్ ఈవెన్ డోంట్ నో వై ద ఇంపార్టెన్స్. గట్ హెల్త్కి ఇంత ఇంపార్టెన్స్ ఉందని అందరికీ తెలియాలి. వాట్ ఈస్ దట్ అనేది ఐ థింక్ వీ షుడ్ లెట్ పీపుల్ నో. ఎగ్జామ్ రోజు పొద్దున్న అంతా కంగారు, ఆ కంగారులో బౌల్ మూమెంట్, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి వాష్రూమ్కి వెళ్ళాలి. సో ప్రీవియస్లీ మనం ఏమనుకుంటాం అంటే బ్రెయిన్లో స్ట్రెస్ ఉంటే పేగు పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్రెయిన్ గట్ యాక్సెస్. బ్రెయిన్ ఎంత గట్టును కంట్రోల్ చేయగలుగుతుందో గట్ కూడా బ్రెయిన్ ఆల్సో కంట్రోల్ ద బ్రెయిన్ సిగ్నిఫికెంట్లీ. నాకు ఒకసారి ఒక పేషెంట్ వచ్చారు, యంగ్ గర్ల్, షీ వాంటెడ్ టు లుక్ మోర్ బ్రైట్. సో షీ ఆస్క్డ్ ఫర్ ప్రోబయోటిక్ సప్లిమెంట్. పెరుగు కానీ, మజ్జిగ కానీ, ఇడ్లీ, దోశ, ఇవన్నీ ఆల్ ఆర్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్. ఇవన్నీ కూడా ప్రోబయోటిక్స్ కిందే మనం మాట్లాడుకోవాలి. ప్యాంక్రియాస్ స్వెల్లింగ్, ప్యాంక్రటైటిస్ ఏంటి, దాని గురించి మీరు కొంచెం చెప్పగలరు? పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ఆ ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న ప్రాబ్లం దానికి వచ్చినా ఇట్ ఈస్ వెరీ డేంజరస్. పీపుల్ ఆల్వేస్ టాక్ అబౌట్ హార్ట్ అటాక్స్ గురించి, వాటి గురించి అందరికీ తెలుసు. బట్ ప్యాంక్రియాటైటిస్ అనేది అంత సివియర్ ప్రాబ్లము, దానివల్ల లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ వస్తుంది అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అన్లెస్ సమ్వన్ హ్యాస్ ఇట్, వాళ్ళకి ఆ సీరియస్నెస్ తెలియదు. అందరికీ నమస్కారం అండి. A very warm welcome to the Health Convo podcast. ఈరోజు మనం హెల్త్ కాన్వో పాడ్కాస్ట్లో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఈరోజు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి నాతో పాటు 2 ఎమినెంట్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, డాక్టర్ కె సోమశేఖర్ అండ్ డాక్టర్ రాకేష్ కుమార్ ఆది. Dr. K. Somshekar sir is working at Yashoda Hospital, High Tech City. He's a very well-known, renowned gastroenterologist with lot of experience. His main aim is to provide good health to the public, and day in day out, sir, patients, critical patients అందరిని డీల్ చేస్తూ ఉంటారు. He's a good teacher, well-known speaker. చాలా నేషనల్ కాన్ఫరెన్సెస్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రెజెంట్ చేశారు. ఈజ్ వెరీ వెల్ వర్స్డ్ విత్ దిస్ టాపిక్. ఐ థింక్ సార్ కన్నా ఈ టాపిక్ డిస్కస్ చేయడానికి బెటర్ పర్సన్ లేరు. అండ్ నాతో పాటు డాక్టర్ రాకేష్ కుమార్ ఆది ఉన్నారు. సార్ ఈజ్ అ కన్సల్టెంట్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్, ఎండోస్కోపిస్ట్ ఎట్ యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. సార్ ఈజ్ అ వెరీ సీనియర్ ఇంటర్నేషనల్ ఎండోస్కోపిస్ట్ and is very famous for his interventions. Sir has mentored many young gastroenterologists in their advanced endoscopy skills. మాకు కూడా ఏదైనా డౌట్ ఉంటే సార్ని ఎప్పుడైనా అప్రోచ్ చేస్తూ ఉంటాం. సో టుడే వీ హ్యావ్ ద పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫర్ అస్ టు హెల్ప్ అస్ అండర్స్టాండ్ అబౌట్ గట్ హెల్త్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ప్యాంక్రియాస్ యాజ్ వెల్. ఒక విషయం ఏంటంటే, మన బ్రెయిన్ అదొకటే మన బాడీని కంట్రోల్ చేసేది కాదు. మన బ్రెయిన్ కంట్రోల్ చేసే చాలా ఆర్గాన్స్ ఉంటాయి. దాంట్లో గట్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్. గట్లో మైక్రోబయోమ్ ఉంటుంది, అంటే క్రిములు. అవి కలిపి ఏదైనా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసి దాంతో మన బ్రెయిన్ ఎఫెక్ట్ చేసి ఈవెన్చువల్గా మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంటుంది. సో గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. మన ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుంది, మన స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటుంది, మన స్లీప్ ఎలా ఉంటుంది, ఈవెన్ మన స్కిన్ టోన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మన గట్ హెల్త్ రిలేటెడ్ ఉంటుంది. సో దీని గురించి మనం కొంచెం అవగాహన పొందబోతున్నాం ఈరోజు. ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, లక్షల మంది గట్ హెల్త్ ప్రాబ్లమ్స్తో తెలియకుండా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి కడుపు ఉబ్బరం ఉండొచ్చు, కడుపు నొప్పి ఉంటుంది, యాసిడ్ రిఫ్లక్స్ అని చెప్తూ ఉంటారు, అప్పుడప్పుడు మోషన్స్ ఎక్కువ అవుతాయి, అప్పుడప్పుడు మోషన్స్ టైట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంగా వాళ్ళు దాన్ని హెల్త్ రిలేటెడ్ ఇష్యూ కూడా భావించకుండా దే ట్రై టు లీడ్ ద నార్మల్ లైఫ్. బట్ ఇదే మనం ముందే డయాగ్నోస్ చేసి ఏంటి గట్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఏముంది, ఇఫ్ యూ కెన్ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దెన్ డెఫినెట్లీ దే కెన్ గెట్ బెటర్ ట్రీట్మెంట్. వాళ్ళు వాళ్ళ లైఫ్లో మంచిగా పర్ఫామ్ చేయగలరు. దే కెన్ హ్యావ్ అ బెటర్ లైఫ్ స్టైల్. సో ఈ ఎక్స్ప్లోజివ్ ఎపిసోడ్లో మన 2 ఎమినెంట్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ ఉన్నారు. మనం
ఫ్రీగా వాళ్ళని క్వశ్చన్స్ అడుగుదాం. దెర్ ఈస్ నో జార్గన్, నో ఎడిటింగ్. జస్ట్ విల్ ట్రై టు ఫిగర్ అవుట్ వాట్ దేర్ థింకింగ్ అబౌట్ గట్ హెల్త్ ఇస్, అండ్ ఏంటి వాళ్ళ అడ్వైస్ ఫ్యూచర్లో మనం చేసుకుంటే ఏదైతే మనం చేస్తే మన హెల్త్ బాగుంటుందని తెలుసుకుందాం. సో మీరు ఒక సీఈఓ అయి ఉండొచ్చు, మీరు ఒక నార్మల్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు, మీరు ఒక హాస్పిటల్లో వర్కర్ అయి ఉండొచ్చు, మీరు ఒక స్టూడెంట్ అయి ఉండొచ్చు. బహుశా మీరు రెగ్యులర్గా జంక్ ఫుడ్ తినొచ్చు, ఆల్కహాల్ బిన్ చేయొచ్చు. కానీ మీరు ఒకవేళ లైఫ్లో ఇంకొంచెం బెటర్ హెల్త్తో ఇఫ్ యూ వాంట్ టు మూవ్ అహెడ్, దెన్ ఐ థింక్ దిస్ పాడ్కాస్ట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ టు యూ. యూనో చాలా కామన్గా వీ హియర్ దిస్ థింగ్, గట్ హెల్త్. వై ఇస్ గట్ హెల్త్ సో ఇంపార్టెంట్, డాక్టర్ సోమశేఖర్? యాక్చువల్‌గా మీరు ఎనీ సోషల్ మీడియా చూసినా చాలా ట్రెండింగ్‌గా ఈ గట్ హెల్త్ అని మాట్లాడటం జరుగుతుంది. బట్ నాకేమనిపిస్తుందంటే మేబీ పీపుల్ ఈవెన్ డోంట్ నో వై ఎందుకంత ట్రెండింగ్ ఉంటుంది అని. ఐ థింక్ ద ఇంపార్టెన్స్ గట్ హెల్త్‌కి ఇంత ఇంపార్టెన్స్ ఉందని అందరికీ తెలియాలి. వాట్ ఈస్ దట్ అనేది ఐ థింక్ వీ షుడ్ లెట్ పీపుల్ నో. సో బేసికలీ గట్ హెల్త్ అంటే మనం అందరం జనరల్‌గా మనం గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ ఒక్కటే అనుకుంటా ఉంటాము. కానీ ఇప్పుడు విత్ ఆల్ దిస్ రీసెర్చ్ రీసెంట్‌లీ మనకేం తెలుస్తుంది అంటే గట్ హెల్త్ అనగా ఇట్స్ నాట్ జస్ట్ యువర్ గట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి హెల్తీ. మీ గట్ హెల్త్ కనుక బాగుంటే మీ అదర్ సిస్టమ్స్, మీ అదర్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ లైక్ హార్ట్, మిగిలిన బ్రెయిన్ అండ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇవన్నీ కూడా హెల్తీగా ఉంటాయి అని రీసెర్చ్ అంతా మనకు చెప్తుంది. గట్ మైక్రోబయోమ్ అనేది ట్రెండింగ్ టాపిక్స్, అంటే విపరీతమైన రీసెర్చ్ గట్ మైక్రోబయోమ్ మీద జరుగుతుంది. ఈ గట్ మైక్రోబయోమ్ అంటే మన ఇంటెస్టైన్ లోపల ఉండే గుడ్ బ్యాక్టీరియా. ఈ ఇంటెస్టైన్ లోపల ఉండే ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా మన గట్ యొక్క హెల్త్‌నే కాకుండా మిగిలిన ఆర్గాన్స్ మీద దాని ఎఫెక్టు. ఎంత గుడ్ బ్యాక్టీరియా మనకుంటే అంత గుడ్ హెల్త్ మనకుంటుంది. నాట్ జస్ట్ మన ఇంటెస్టైనల్ హెల్త్ కాదు, మొత్తం మన జనరల్ హెల్త్ కూడా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనేది రీసెర్చ్ అంతా మనకిప్పుడు కొత్తగా తెలుస్తుంది. సో అందుకని మేబీ అందరూ గట్ హెల్త్ అని మాట్లాడుతున్నారు. బట్ వీ నీడ్ టు అండర్‌స్టాండ్, అందరికీ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనేది అర్థం కావాలి. ఎందుకు మనం ఎక్కువ మాట్లాడుతున్నాం అనేది అర్థం కావాలి. ఇండియాలో ఈ రీసెంట్‌గా ట్రెండ్ అంతా మారిపోతుంది. పీపుల్ ఆర్ ఈటింగ్ ఈ ఇంటి దగ్గర మనకి నేటివ్ ఫుడ్ తీసుకుంటాం మానేసాము. దూరంగా జరిగిపోయాం. వెస్టర్న్ ఫుడ్స్‌కి నూడిల్స్ అంతా ఫాస్ట్ ఫుడ్స్‌కి బాగా అలవాటు పడిపోయాం. ప్యాక్డ్ ఫుడ్స్ ఇయన్నీ ఎక్కువైపోయినాయి. సో దానివల్ల దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ షిఫ్ట్. ఈ గట్ మైక్రోబయోమ్ తగ్గిపోతాం. రకరకాల డిసీజెస్‌కి ఎక్స్‌పోజ్ అవుతాం అనేది, అంటే రకరకాల డిసీజెస్ ఎక్కువ మనం చూస్తాం జరుగుతుంది. సో ఫర్ యువర్ జనరల్ హెల్త్, యువర్ గట్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ యువర్ గట్ హెల్త్ దట్ ఫుడ్ వాట్ యు ఆర్ ఈటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు అన్నట్టు ఫుడ్ చాలా ఇంపార్టెంట్ సార్, వెరీ ఇంపార్టెంట్. గట్ హెల్త్తో మన నార్మల్ హెల్త్ కూడా చాలా క్లోజ్ రిలేటెడ్ అంటారు సార్, ఓవరాల్ హెల్త్. దాని గురించి మీరేమనుకుంటున్నారు? Yeah, Samir. First of all, let me start by appreciating the Health Convo for coming up with something of this type of podcast, trying to assess the burning issue in the community right now, that is the gut health. Okay. And probably I would like to thank you and Som for teaming up with me in trying to enlighten the common public about the current issues with the gut health. So as Som has already said, ఇప్పుడు ఏమవుతుందంటే the urbanization of the food is the Exactly. biggest problem now. I think 20-30 years back, the food we had was the best kind of the food we had. With now more and more refined food, this processed food, I think that's the one that is actually disturbing the internal gut microbiota in a big way. I think, and that is the reason why it is now started manifesting with all these metabolic disorders, immune disorders. Why did we ఇవన్నీ ఇప్పుడు ఒక 20 years బ్యాక్ మీరు ఎందుకు చూడలేదు? I think the last generation, 2-3 generations లో you cannot have any genetic disease coming up so rapidly. So ఈ 20-30 years లో what is the one thing that has changed is the urbanization. The food that మనం కన్జ్యూమ్ చేసే food has dramatically changed, and whatever has been happening in the 20 years, ఇప్పుడు it has started showing its effect on all of us. No. So I think that's why, as Dr. Somshekhar said, gut health has to be restored. The sooner, the better. డాక్టర్ సో మనం ఇది గట్ హెల్త్ అని మాట్లాడుకుంటున్నాం. అసలు గట్ అంటే ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి,
దాని గురించి మీరు ఏదైనా కామెంట్స్? అందరికీ అర్థమయ్యేటట్టు మాట్లాడాలి అంటే గట్ అంటే మన నోటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి యానల్ కెనాల్ వరకు మొత్తాన్ని గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ ఆర్ గట్ అంటాం జరుగుతుంది. సో నోటి తర్వాత థ్రోట్ ఓరోఫారింగ్స్ అంటాము. దాని తర్వాత ఫుడ్ పైప్ ఈసోఫేగస్ అంటాం దాన్ని. దాని తర్వాత చిన్న పౌచ్ లాగా స్టమక్. కొంచెం మన తిన్న ఫుడ్ స్టోర్ చేస్తానికి హెల్ప్ అవుతుంది. ఈ స్టమక్ దగ్గర నుంచి స్టార్ట్స్ ద నెక్స్ట్ పార్ట్ ఈజ్ స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగు అంటాము. ఈ స్మాల్ ఇంటెస్టైన్ చాలా లెంతీ ట్యూబ్ ఉంటుంది, ఆల్మోస్ట్ 2 మీటర్స్ ఇన్సైడ్ యువర్ అబ్డామిన్. దాని తర్వాత ఈ స్మాల్ ఇంటెస్టైన్ వెళ్ళి లార్జ్ ఇంటెస్టైన్లో కలుస్తుంది. దాన్ని మనం కోలాన్ అంటాం జరుగుతుంది. ఈ కోలాన్ నుంచి రెక్టమ్ అండ్ యానల్ కెనాల్, దిస్ హోల్ థింగ్ ఈజ్ గట్. దానికి అడ్జసెంట్గా వీ హ్యావ్ ప్యాంక్రియాస్, వీ హ్యావ్ లివర్ అండ్ ద గాల్ బ్లాడర్. సో ఈ అన్నిటినీ టుగెదర్ వీ కెన్ కాల్ ఇట్ యాస్ గట్ ఆర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ మనం తినే ఫుడ్ని అబ్జార్బ్ చేసి డైజెస్ట్ చేసుకుని చిన్న చిన్న పార్టికల్స్గా చేసి దాని తర్వాత దాన్ని అబ్జార్బ్ చేసి మన బాడీకి ఎనర్జీ ఇవ్వటము, ఇదంతా గట్ యొక్క ఫంక్షనాలిటీ కింద చెప్పుకోవాలి. డాక్టర్ రాకేష్, గట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. గట్ హెల్త్ అంటే ఏంటి? గట్ హెల్త్తో సంబంధించిన మైక్రోబయోమ్ అంటే ఏంటి? దాని గురించి మీరు కొంచెం ఏదైనా చెప్తారు? సో ఇప్పుడు డాక్టర్ సోమశేఖర్ గారు చెప్పినట్టు గట్ హెల్త్ అంటే మెయింటైనింగ్ యువర్ హెల్త్ ఇన్ ఎ గట్ ఇన్ ఎ వెరీ హెల్తీ వే, సో దట్ మీకు బాడీలో ఉన్న అన్ని అవయవాల మీద ఇట్ హ్యాస్ గాట్ ఈక్వల్ ఎఫెక్ట్ అని. సో మీరు ఇప్పుడు అన్నారు కదా మైక్రోబయాటా అని. సో 20 years బ్యాక్ గట్ అంటే జీర్ణకోశం అంటే కేవలం జీర్ణించుకోనికి ద ఫుడ్, మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అండ్ అబ్జార్ప్షన్ అనేది అదే దట్ వాస్ ద థాట్ ప్రాసెస్. కానీ లాస్ట్ 20-25 yearsలో నౌ వీ హ్యావ్ గాట్ సో మచ్ ఆఫ్ ఎవిడెన్స్, సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ విచ్ హెస్ స్టార్టెడ్ షోయింగ్ దట్ మన గట్లో ఉన్న బ్యాక్టీరియా విచ్ ఈస్ కాల్డ్ యాజ్ మైక్రోబయోమ్, ఈ గట్లో ఉన్న బ్యాక్టీరియా అది కొద్దిగా స్మాల్ ఇంటెస్టైన్, కొద్దిగా స్టమక్, ఎక్కువ శాతము కోలాన్లో. సో ప్రీవియస్లీ మన థాట్ ప్రాసెస్ ఏమిటంటే దిస్ ఇస్ ద సింబయోటిక్, అంటే మన గట్లో ఒక ఆర్గానిజం ఉన్నది, అంతవరకే మన అండర్స్టాండింగ్ ఉండే. బట్ నా ఇప్పుడు ఈ 20 years రీసెర్చ్లో వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఇస్ దట్ ఈ మైక్రోబయాటా అనేది ఇట్స్ లైక్ ఎన్ ఎకోసిస్టమ్. మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మన కోలాన్లో ఉన్న బ్యాక్టీరియా ఈజ్ ప్రాబ్లీ మోర్ దెన్ 1.7 to 1.8 trillion. దట్ ఈస్ మోర్ దెన్ ద పాపులేషన్ ఆన్ ద అర్త్లో ఉన్న పాపులేషన్ కన్నా ఎక్కువ బ్యాక్టీరియా ఒక హ్యూమన్ బీయింగ్లో ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ మచ్ ఆఫ్ మైక్రోబయాటా ఈస్ డూయింగ్? సో ఈ మైక్రోబయాటా అనేది ఇట్ ఈస్ బ్యాక్టీరియా, ఇట్ ఈస్ వైరస్, ఇట్ ఈస్ ఫంగై, ఈ అన్నీ కలిసి దే ఫార్మ్ ద మైక్రోబియం. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే దే ఫార్మ్డ్ ఎన్ ఎకోసిస్టమ్ ఇన్ యువర్ కోలాన్. ఈ ఎకోసిస్టమ్ ఏం చేస్తుందంటే దీంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది. సో దిస్ బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ఏ స్టేబుల్ ఎన్వైరన్మెంట్ ఫర్ యూ. సో ఈ స్టేబుల్ ఎన్వైరన్మెంట్ వల్ల ఏమవుతుంది, ఇంటెస్టైన్లో డైజెషన్ అండ్ అబ్జార్ప్షనే కాక, ఇఫ్ యూ రిమెంబర్ 80% ఆఫ్ ద ఇమ్యూన్ సెల్స్, అంటే మన పోరాడే శక్తి అనేది జిఐ ట్రాక్లో ఉంది. సో దీస్ 80% ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ ఆర్ కాన్స్టెంట్లీ ఎక్స్పోజ్డ్ టు ద బయట నుంచి వచ్చే ప్యాథోజన్స్. సో ఈ ప్యాథోజన్స్ ఎక్స్పోజర్ అనేది ఈ మైక్రోబయాటా కంట్రోల్ చేస్తాయి. దిస్ మైక్రోబయాటా డిసైడ్స్ వాట్ ప్యాథోజన్ గెట్స్ ఎక్స్పోజ్డ్ ఎక్సెసివ్లీ టు ద ఇమ్యూన్ సెల్లా కాదా. సో ఇన్ ఎ వే ఈ మైక్రోబయాటా మనకు ఎక్సెసివ్గా ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ కాకుండా ఆపుతుంది. వెన్ ద బ్యాలెన్స్ ఈజ్ లాస్ట్ మనకేమవుతుంది, సడన్గా మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎక్సెసివ్ ఇన్ఫ్లమేషన్లోకి వెళ్ళిపోద్ది. ఇఫ్ యూ గో ఇన్ టు దాట్ యూ విల్ ఎండ్ అప్ విత్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, యూ విల్ ఎండ్ అప్ విత్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజార్డర్స్. ఇప్పుడు దట్ ఇస్ ద రైజింగ్ థింగ్ నౌ. లాస్ట్ 20 yearsలో ఐ థింక్ యూ విల్ అగ్రీ విత్ మీ, 10 years బ్యాక్ నేను డిఎం గ్యాస్ట్రెంట్రాల్ చేసేటప్పుడు ఇఫ్ ఐ పుట్ క్రోన్స్ డిసీజ్ యాజ్ వన్ ఆఫ్ మై డీడీ ఎగ్జామినేషన్లో ఐ వాజ్ రిడిల్డ్, ఇట్ వాస్ సో అన్కామన్. బట్ ఇప్పుడు last 10 years has seen a big boom in inflammatory bowel disease. So what I'm saying is that ఈ gut microbiota diversity is the one that maintains a good health. And the other fun fact is that now the gut bacteria is considered as a second brain, or it is also called as an endocrine. దాన్ని ఒక endocrine organ అనేటప్పుడు స్టార్ట్ అయిపోయాము. So we are just scratching the tip of the iceberg. There is so much that we still don't know about the microbiota and its diversity. సో మీరు అన్నట్టు ఎకోసిస్టమ్, డెఫినెట్లీ ఆ బ్యాలెన్స్ అనేది ఏ ఎకోసిస్టంలోనే ఇంపార్టెంట్. అండ్ మీరు అన్నట్టు సెకండ్ బ్రెయిన్, దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఎండోక్రైన్స్, మెనీ హార్మోన్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ అక్కడ నుంచి వస్తూ ఉంటాయి. అండ్ దట్ డెఫినెట్లీ విల్ ఇంపాక్ట్ అవర్ హ్యూమన్ బాడీ.
ఫ్రీక్వెంట్లీ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ నా గట్ హెల్త్ బాగుందా లేదా? దానికి మీరేం సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అబ్నార్మల్ సిమ్టమ్స్. మనం రెగ్యులర్గా ఆహారం తీసుకుంటున్నాము. ఆహారం తీసుకున్న వెంటనే ఏదన్నా అబ్నార్మాలిటీ, సో అబ్డామినల్ బ్లోటింగ్, ఎక్సెసివ్గా తేన్పులు రావటము, లేదంటే గుండెల్లో మంట రావటము, పొట్టలో మంట రావటము, లేకపోతే తిన్న తర్వాత డిస్కంఫర్ట్ ఉండటం, ఇలాంటి ఏం సిమ్టమ్స్ ఉన్నా కానీ డెఫినెట్గా యూ షుడ్ అండర్స్టాండ్ మీ గట్టు సరిగ్గా లేదు, దేర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ అని. సిమిలర్లీ ఇంతకుముందు రోజుకి ఒక్కసారి మోషన్ పాస్ చేసేవాళ్ళు సడన్గా ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ రోజుకి 3-4 సార్లు చేయాల్సి వస్తుంది. లేదు అలవాటుగా ఇదివరకు వన్స్ ఇన్ 2 డేసే మోషన్ పాస్ చేసే వాళ్ళకి ఫ్రీక్వెన్సీ ఎక్కువైపోయింది, ఆర్ ఫ్రీక్వెన్సీ బాగా తగ్గిపోయి 3-4 రోజులకు ఒకసారి చేయాల్సి వస్తుంది, సంథింగ్ లైక్ కాన్స్టిపేషన్. ఇలాగా చేంజ్ ఇన్ బవల్ హ్యాబిట్స్, సడన్గా ఏమన్నా చేంజెస్ ఉన్నాయా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ డెఫినెట్గా మీ గట్ హెల్త్లో ప్రాబ్లం ఉంది అనేది మనం తెలుసుకుంటాం. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఎక్కువగా పట్టించుకుంది ఏంటి అంటే, సడన్గా ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ మూడ్ డిజార్డర్ అసోసియేటెడ్ విత్ దిస్, అంటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది, డల్ మూడ్ ఉంటుంది, కొంచెం ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినట్టు అనిపిస్తున్నాయి, దీన్ని కూడా మీ గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అనే దానికి సైన్గా తీసుకోవాలనేది నా సజెషన్. సో ఫెటీగ్ అని చాలా మంది చెప్తూ ఎగ్జాక్ట్లీ. ఉంటారు. ఆ టైర్డ్నెస్ విత్ అసోసియేటెడ్ మైల్డ్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఉండగానే డెఫినెట్గా గట్ హెల్త్లో ప్రాబ్లం ఉంది అని మనం వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. సో అంటే ఒక పాయింట్ నేను డాక్టర్ సోమశేఖర్కి యాడ్ చేయగలుగుతాను. మీకు బాగా గుర్తుంటుంది, ఇదివరకు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బ్రెయిన్ గట్ యాక్సెస్. సో ఎగ్జాక్ట్లీ. ఇదివరకు మనం ఏమనుకుంటే, ఇప్పుడు మీకు గుర్తుంటుంది ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనం ఎంబీబీఎస్ ఎండి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ రోజు పొద్దున్న అంతా కంగారు, ఆ కంగారులో బౌల్ మూమెంట్, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి వాష్రూమ్కి వెళ్ళాలి. సో ప్రీవియస్లీ మనం ఏమనుకుంటున్నాం అంటే బ్రెయిన్లో స్ట్రెస్ ఉంటే పేగు పైన ఎఫెక్ట్ చూపిస్తుందని. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్రెయిన్ గట్ యాక్సెస్. దాని ఫస్ట్లో మనం అనుకుంటుంటే ఏంటంటే బ్రెయిన్ కంట్రోల్స్ ద గట్ అని. బట్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ బై డైరెక్షనల్. బ్రెయిన్ ఎంత గట్టును కంట్రోల్ చేయగలుగుతుందో గట్ కూడా బ్రెయిన్ ఆల్సో కంట్రోల్ ద బ్రెయిన్ సిగ్నిఫికెంట్లీ. సో మీకు గట్లో డిస్టర్బెన్స్ ఉందనుకోండి, యాజ్ డాక్టర్ సోమశేఖర్ గారు చెప్తున్నారు, మూడ్ డిస్టర్బెన్స్ దట్ కెన్ హ్యాపెన్ సిగ్నిఫికెంట్లీ. సో నౌ as much as brain can control the gut, so much also gut can control the brain. So that's the new and interesting thing. ఎగ్జాక్ట్లీ, ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ దిస్ పార్ట్. సో ఫ్రాంక్గా చూస్తే వీఆర్ వాట్ ఆర్ గట్ మైక్రోబియామ్స్ ఆర్. I ఎగ్జాక్ట్లీ. think rightly said. ఇందాక మీరు అన్నట్టు మనం డిస్కస్ చేసినట్టు ఒక 10-20 years బ్యాక్ బహుశా ఇన్ని ప్రాబ్లమ్స్ గట్ రిలేటెడ్ లేవు. బట్ ఈ మధ్య కాలం పేషెంట్స్కి ఎక్కువ ప్రాబ్లమ్స్, ఈ సిమ్టమ్స్ చూస్తున్నాము. ఇది ఎందుకు అంటారు? ఈ మధ్య లైఫ్ స్టైల్ వల్ల, ఈ మధ్య స్ట్రెస్ ఎక్కువ అయిన వల్ల, లేకపోతే ఫుడ్ చేంజెస్ వల్ల? మీరు ఏమని ఎక్కువ అనుకుంటున్నారు దీని అదే గురించి? డాక్టర్ సమీర్, అదే నేను అది చెప్తున్నాను కదా. ఇప్పుడు 2 things that have changed in the last 20 years for sure. ఇప్పుడు గట్ హెల్త్ అనేది ఇట్ హెస్ గెయిన్డ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఇప్పుడు గట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ అబ్జార్ప్షన్ అండ్ డైజెషన్. గట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇమ్యూన్ సిస్టమ్. మనం పోరాడే శక్తి కూడా ఈజ్ డిటర్మైన్డ్ బై గట్. ఇందాక డాక్టర్ సోమ్ గారు చెప్పినట్టు మూడ్, గట్ కెన్ ఆల్సో కంట్రోల్ యువర్ బ్రెయిన్. దట్ ఈస్ ఆల్సో వీ హ్యావ్ అండర్స్టూడ్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే గట్ అండ్ ఇన్ఫ్లమేషన్. మీకు గట్లో డిస్టర్బెన్స్, మైక్రోబియామ్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ అనుకోండి, విచ్ వీ కాల్ ఎస్ డిస్బయోసిస్ అంటే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఆ బ్యాలెన్స్ పోయింది అనుకోండి, యూ విల్ హ్యావ్ అన్కంట్రోల్డ్ ఇన్ఫ్లమేషన్ విచ్ విల్ స్టార్ట్ ఎఫెక్టింగ్ అదర్ ఆర్గన్స్. నౌ దట్ ఈస్ మోర్ డేంజరస్. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అని ఇంత చదువుతాం మనం. నౌ దే ఆర్ సేయింగ్ దట్ మైక్రోబయామ్ డిస్బయోసిస్ ఈస్ కాజింగ్ ఫ్యాటీ లివర్. నౌ వీఆర్ సేయింగ్ ఒబేసిటీ. దే ఆర్ సేయింగ్ వెయిట్ గెయిన్ ఈజ్ బికాస్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఆర్ dysbiosis. So మెల్లిమెల్లిగా గట్ మైక్రోబయాటా ఈజ్ నాట్ ఓన్లీ ఎఫెక్టింగ్ యువర్ ఇంటెస్టైన్, ఇట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ యువర్ అదర్ ఆర్గన్స్. దట్ ఈస్ ద బిగ్ థింగ్ నౌ. అందుకే నౌ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ అప్రోచింగ్ హోలిస్టిక్ అప్రోచెస్. వన్ అప్రోచ్ టు మెయింటైన్ గుడ్ హెల్త్. సో ఆ హోలిస్టిక్ అప్రోచ్ ఇన్ సర్చ్ ఉన్న వాళ్ళకి ఇఫ్ దే కెన్ కరెక్ట్ దేర్ గట్ హెల్త్, I think that will settle all their metabolic, autoimmune, inflammatory disorder, whatever they are having. You can set everything right if you can control and maintain a good gut health. I think that's the big thing that's happening now. అసలు గట్ మైక్రోబియం సంబంధించిన డైట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. కానీ మీ సైడ్ నుంచి ఏదైనా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తే మనకి గట్ మైక్రోబియం బెటర్గా వచ్చే అవకాశం ఉంటుందా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం తినే ఆహారము, మనం డే టు డే యాక్టివిటీసు అండ్ స్ట్రెస్ లెవెల్స్, ఆల్ దీస్ థింగ్స్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ యువర్ గట్ హెల్త్, ఇంపాక్ట్ యువర్ గట్ మైక్రోబయం డెఫినెట్లీ. సో మనం తినే ఆహారమే చాలా మట్టుకు మారిపోయింది.
ఇప్పుడు వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ మన నేటివ్ ఫుడ్ నుంచి వెస్టర్నైజ్ ఫుడ్కి వచ్చేసాము, ప్రాసెస్ ఫుడ్కి వచ్చాము, దానివల్ల మన గట్ మైక్రోబయోమ్ తగ్గిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టాక్, పెరుగు, మజ్జిగ ఇలాంటివన్నీ మానేసాము. అర్బనైజేషన్ అయిన తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్, ఐ డోంట్ థింక్ చిల్డ్రన్ అట్ దిస్ ఏజ్ ఈ టైంలో కర్డు, బటర్ మిల్క్ ఇవన్నీ మానేశారు, విచ్ వాజ్ యాక్చువల్లీ ఎ న్యాచురల్ థింగ్ విచ్ మన అందరం ఇదివరకు రోజుల్లో చేసేది. సో ఐ మీన్ ఇట్స్ ఇస్ లైక్ ఎన్ ఎగ్జాంపుల్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గట్ మైక్రోబయోమ్ని మెయింటైన్ చేసుకుంటానికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన గట్ మైక్రోబయోమ్ ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేసుకుంటానికి అలాంటి డైట్స్ మనం ఫాలో అయ్యేవాళ్ళం. ఇప్పుడు మన గట్ మైక్రోబయోమ్కి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియాని సప్లిమెంట్ చేసే ఫుడ్స్ తగ్గిపోయినాయి కాబట్టి మనం అంతా ఎక్స్పోర్ట్ చేసుకున్న ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నాం కాబట్టి గట్ మైక్రోబయోమ్ తగ్గిపోతుంది. సో డెఫినెట్లీ యువర్ ఫుడ్, మీరు తినే ఆహారము ఈజ్ ప్లేయింగ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ గట్ హెల్త్. సిమిలర్లీ రెగ్యులర్ యాక్టివిటీ లేకపోవటం వల్ల ఇంటెస్టైనల్ మొటిలిటీ తగ్గిపోవటము, సిట్టింగ్ జాబ్స్ ఎక్కువ మందికి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోవటం, డెఫినెట్గా దిస్ షుడ్ బి మాడిఫైడ్. ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటాం అందరూ అలవాటు చేసుకోవాలి రెగ్యులర్గా, అట్లీస్ట్ ఒక 45 minutes ఆఫ్ బ్రిస్క్ వాక్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రెస్. అరౌండ్ ఆల్ దీస్ థింగ్స్ ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్. ఆ స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటానికి పీపుల్ షుడ్ బి వెల్ ఎక్విప్డ్. ఈ మూడు డెఫినెట్గా దే ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. మీరు తినే ఆహారము, మీరు చేసే ఎక్సర్సైజు అండ్ మీ స్ట్రెస్ లెవెల్స్, దే డెఫినెట్లీ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ గట్ హెల్త్. సార్, మన ఓల్డ్ ట్రెడిషన్స్, మన ఏన్షియంట్ సివిలైజేషన్ నుంచి మనం నేర్చుకున్న ట్రెడిషన్స్ ఇవన్నీ, యూ థింక్ దోస్ ట్రెడిషన్స్ ఆర్ మచ్ బెటర్ ఫర్ అవర్ గట్? మెయిన్ ఏంటంటే ఈ గట్లో ఉన్న మైక్రోబయాటా ఈజ్ వెరీ డైవర్స్. దాంట్లో ఎన్నో బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ ఉన్నాయి. దే ఆర్ గుడ్ అండ్ బ్యాడ్. యాజ్ లాంగ్ యాజ్ ద గుడ్ బ్యాక్టీరియా ఇస్ మోర్ దెన్ ద బ్యాడ్, దెన్ యువర్ మైక్రోబయాటా ఎకోసిస్టమ్ ఈజ్ వెల్ మెయింటైన్. అది వెల్ మెయింటైన్ ఉంటే మీకు ఇన్ఫ్లమేషన్ రాదు, ఇమ్యూనాలజికల్ డిజార్డర్స్ రావు, మీ డైజెషన్, అబ్జార్ప్షన్ అండ్ ఇన్ ద ఓవరాల్ మీరు అంతా బాగుంటారు. సో దిస్ హ్యాస్ బీన్ వాట్ హెస్ బీన్ హ్యాపెనింగ్. కానీ ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ని ఎందుకు ప్రాసెస్ చేస్తారు? దాని షెల్ఫ్ లైఫ్ పెంచడానికి. సో వెన్ దే ఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ద షెల్ఫ్ లైఫ్, న్యాచురల్ వాళ్ళు ఏం చేయాలి, దాంట్లో ఉన్న వాట్ ఎవర్ ఈస్ ద నార్మల్ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్, దే హ్యావ్ టు ఇరాడికేట్ దట్, దెన్ ఓన్లీ ద షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజెస్. సో అవి తీయడం వల్ల మనకు రావాల్సిన, జీర్ణకోశానికి రావాల్సిన గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోతుంది. అండ్ డాక్టర్ సోమశేఖర్ గారు చెప్పినట్టు, మీరు అన్నట్టు ఏషియన్ ఫుడ్, మన ఫర్మెంటెడ్ ఫుడ్, సద్దన్నం, దట్స్ ద కామనెస్ట్ థింగ్, కర్డ్ రైస్, బటర్ మిల్క్, ఈవెన్ యువర్ ఇడ్లీ అండ్ దోశ. ఇప్పుడు పిల్లలు పొద్దున్న లేసి ఇడ్లీ దోశ కాదు, మనకు కావాల్సింది ఆ మిల్లెట్ సీరియల్స్, కుకీస్ ఇవి తింటున్నారు. సో ఈ చిన్నవి మనము ఎప్పటి నుంచో చిన్నప్పుడు, ఐఎమ్ షూర్ మీరు అందరు వి ఆల్ షేర్డ్ దాట్, మనకు ఇడ్లీ దోశ, మనకున్న ద ఫర్మెంటెడ్ ఫుడ్, దట్ ఫర్మెంటెడ్ ఫుడ్ హ్యాడ్ ఇనఫ్ గుడ్ బ్యాక్టీరియా అండ్ దట్ సేఫ్లీ రీచ్డ్ అవర్ గట్ అండ్ మెయింటైన్డ్ అవర్ ఎకోసిస్టమ్. ఇప్పుడు ఆ ఫర్మెంటెడ్ ఫుడ్ అనేది ఇస్ గాన్ అవుట్ ఆఫ్ అవర్ మెన్యూ. ఇప్పుడు మన కిడ్స్, దే ఆర్ గెటింగ్ అప్, దే వాంట్ సీరియల్స్, దే వాంట్ కుకీస్, దే ఆర్ ఆల్ ప్రాసెస్డ్ డైట్, దే హ్యావ్ జీరో గుడ్ బ్యాక్టీరియా ఇన్ ఇట్. అండ్ దట్స్ హౌ వాళ్ళకు చెందాల్సినది, రావాల్సిన గుడ్ బ్యాక్టీరియా రాకపోవడం వల్ల వెరీ స్లోలీ ఆ బ్యాలెన్స్ అనేది పోతుంది. అండ్ దట్స్ హౌ వీఆర్ ల్యాండింగ్ ఇన్ ట్రబుల్. సో నేనేమంటానంటే, వీ షుడ్ అగైన్ రీఇన్కాల్కులేట్. మన పిల్లలకి మళ్ళీ వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్ దట్ ఈట్ గుడ్ ఫైబర్ డైట్, ఫర్మెంటెడ్ డైట్. అండ్ డాక్టర్ సోమశేఖర్ గారు చెప్పినట్టు ఫిజికల్ యాక్టివిటీ. వేర్ ఈజ్ ద ఫిజికల్ యాక్టివిటీ? వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. ఒకప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు ఒక బంతి కోసము 11 మంది మనం అందరం ఇబ్బంది పడేవాళ్ళం. ఈరోజు 11 బంతులు ఉన్నా కానీ ఆడేవాడు ఒక్కడే అయిపోయాడు. సో దెర్ ఈస్ నో ఫిజికల్ యాక్టివిటీ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్ట్రెస్. అందరిది లైఫ్ ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయిందంటే, వీఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ గట్. దెర్ ఇస్ అన్ ఇండియన్ పారాడాక్స్ అంట. వాట్ ఈస్ ఇండియన్ పారాడాక్స్ అంటే, ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్ but nobody reaches on time. There is no punctuality. So that's called Indian paradox. We are all in rush but nobody reaches anywhere on time. Exactly. That's really true. కరెక్ట్గా చూసుకుంటే మన ఓల్డ్ టైమ్ హ్యాబిట్స్ మళ్ళీ కొంచెం వస్తే డెఫినెట్లీ మన హెల్త్కి, మన గట్ హెల్త్కి చాలా బెటర్. సో ఈ టైంలో మనం జస్ట్ కొంచెం ప్యాంక్రియాస్ గురించి మాట్లాడుకుంటే, మినీ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి, గట్ హెల్త్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతాయి.
ప్యాంక్రియాస్ స్వెల్లింగ్, ప్యాంక్రెటైటిస్ ఏంటి? దాని గురించి మీరు కొంచెం చెప్పగలరా? సి ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్లో అనుసంధానంగా అంటే వెరీ క్లోజ్గా ఉండే మేజర్ ఆర్గాన్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ అనేది మనకి పొట్టకి బ్యాక్ సైడ్, స్పైన్కి ముందు ఈ సెంటర్ ఆఫ్ ద అబ్డామిన్లో ఒక ఆర్గాన్, మేజర్ ఆర్గాన్. దాని ఫంక్షన్స్ ఏంటి అంటే మనకి ఎంజైమ్స్, ఫుడ్ డైజెస్ట్ చేస్తానికి ఎంజైమ్స్ ఇస్తుంది. నెక్స్ట్ మన షుగర్ని కంట్రోల్ చేసే ఇన్సులిన్ని తయారు చేస్తుంది. సో ఈ మేజర్ ఆర్గాన్ను దానికి కనుక చిన్న ఏదన్నా కొన్ని రీజన్స్ వల్ల దానికి వాపు వచ్చే అవకాశం, స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటి అంటే ఈజ్ ఆల్కహాల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అండ్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వల్ల కూడా ప్యాంక్రియాటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్యాంక్రియాస్ వాపుకి కారణం ఇట్ కెన్ బి ఆల్కహాల్ అండ్ మోస్ట్ కామన్లీ గాల్ బ్లాడర్ స్టోన్స్. వేరే అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ రెండు వల్ల ప్రాబ్లం వస్తే ఇట్ కెన్ బి ఏ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం. సో అవేర్నెస్, దీని గురించి అవగాహన, ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గాన్ ఉందని, దానికి ఇలాగ ప్రాబ్లం వస్తే లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ ఉంటుంది అనేది చాలామందికి తెలీదు. ఐ థింక్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ఆ ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న ప్రాబ్లం దానికి వచ్చినా ఇట్ ఈస్ వెరీ డేంజరస్. పీపుల్ ఆల్వేస్ టాక్ అబౌట్ హార్ట్ అటాక్స్ గురించి, వాటి గురించి అందరికీ తెలుసు. బట్ ప్యాంక్రియాటైటిస్ అనేది అంత సివియర్ ప్రాబ్లము, దానివల్ల లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ వస్తుంది అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అన్లెస్ సమ్వన్ హ్యాస్ ఇట్, వాళ్ళకి ఆ సీరియస్నెస్ తెలీదు. సో ఐ థింక్ మేబీ విత్ దిస్ పాడ్కాస్ట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ఇలాంటి టర్మ్ ఒకటి, ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఉంటుంది ప్యాంక్రియాటైటిస్, విచ్ ఈజ్ ఏ లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ లైక్ ఎనీ అదర్ హార్ట్ అటాక్ కన్నా పెద్ద సీరియస్ కండిషన్ అని తెలుసుకుంటే బెస్ట్. ప్యాంక్రెటైటిస్ మేజర్గా మనం అనుకున్నట్టు ఆల్కహాల్ అండ్ గాల్ బ్లాడర్ స్టోన్, పిత్తాశయం స్టోన్స్, దీనివల్ల వచ్చేస్తుంది. కానీ ఇంకా కొన్ని రేర్ కాజెస్ ఉన్నాయి. దాంతోపాటు జెనెటిక్స్ అసోసియేటెడ్ కూడా రావచ్చు, కొన్ని డక్ట్ అబ్నార్మాలిటీస్ వల్ల రావచ్చు. బట్ మోస్ట్ కామన్గా అయితే మనం ఇండియన్ సినారియోలో చూసేది ఆల్కహాల్ అండ్ గాల్ స్టోన్స్. సార్, ప్యాంక్రెటైటిస్ ఎంత సివియర్ వరకు అవ్వచ్చు? పేషెంట్స్ ఎలా ప్రెజెంట్ రావచ్చు? ఇన్ హాస్పిటల్ మీరు చూసే పేషెంట్స్ జనరల్గా ఎలా ఉంటారు? ఇప్పుడు హిందీ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఆయన పాత్ర పోషిస్తే యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటారు. అలానే మన బాడీలో యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటే ప్యాంక్రియాస్. దాన్ని మనం ముట్టుకోనంతసేపు అది ఏం అందు, కానీ ఇఫ్ యూ రబ్ ఇట్ ఆన్ ద రాంగ్ ఎండ్ దెన్ ఇట్ విల్ షో యూ వాట్ ఈస్ పెయిన్. బాడీలో ప్యాంక్రియాస్ వాపు వచ్చినప్పుడు వచ్చే పెయిన్ ఈజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ సివియర్ అండ్ డెవస్టేటింగ్. ఇట్ ఈస్ కంటిన్యూస్ అన్రిలెంటింగ్ పెయిన్. పేషెంట్ మన దగ్గరికి వచ్చేవాళ్ళు కామన్గా సివియర్ పెయిన్ అని వస్తారు వెన్ ఇట్ ఈస్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, అండ్ దట్ పెయిన్ కెన్ బి సో అన్రిలెంటింగ్. మీరు ఇచ్చే కామన్ డ్రగ్స్, పెయిన్ కిల్లర్స్ ఏది పనిచేయదు. దాట్ మచ్ సివియర్ ఇస్ ద పెయిన్ ఆఫ్ ఎ ప్యాంక్రియాస్. అండ్ యూజువలీ పేషెంట్స్ మీరు చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, ఆల్కహాల్, స్మోకింగ్, those are the common reasons why they come, and of course gallstones. So వీటి వల్ల వచ్చే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఆర్ pancreas వాపు, usually they report to the casualty or ER with sudden severe pain in the upper abdomen. పై కడుపులో నొప్పి వీపులోకి వెళ్తుంటుంది, అండ్ ఇట్స్ వెరీ వెరీ సివియర్, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ గెట్ అడ్మిటెడ్. ఇఫ్ ప్యాన్క్రియాస్లో వాపు ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆ ప్యాన్క్రియాస్ వాపులో నుంచి వచ్చే hormones or enzymes, if they start spilling over into the blood, then they will start reacting, the body starts reacting. మనకు తెలిసిందే సిర్స్, systemic inflammatory response syndrome. సడన్గా it can affect your lungs, it can shut down your kidney, it can take out your heart, you go into hypotension. So patient presentation మామూలుగా సివియర్ పెయిన్తో వస్తే the maximum it can cause, that is severe pancreatitis, patient directly can land with multi-organ failure. ఇవన్నీ దాటాడనుకోండి, ఇవి దాటితే ప్యాన్క్రియాస్ కెన్ గెట్ ఇన్ఫెక్టెడ్. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల అది ఇన్ఫెక్ట్ అయ్యి ప్యాన్క్రియాటిక్ యాప్సిస్లు, కలెక్షన్లు వచ్చి సివియర్ పెయిన్తో రావడం కూడా జరుగుతుంది. అండ్ ఒకసారి ప్యాంక్రియాటైటిస్ వచ్చి దాటాడే అనుకోండి పేషెంట్, ఇఫ్ ఈ డజంట్ స్టాప్ ఈజ్ ఆల్కహాల్, డజంట్ క్విట్ ఈజ్ స్మోకింగ్, దెన్ వెరీ సూన్ ద అక్యూట్ ఈ ఎపిసోడ్ రిపీటెడ్గా వచ్చి ప్యాన్క్రియాస్ స్టార్ట్స్ గెటింగ్ డ్యామేజ్డ్, అండ్ యూ విల్ స్టార్ట్ కమింగ్ అప్ విత్ వాట్ ఈస్ నోన్ యాజ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. ఇప్పుడు క్రానిక్ ప్యాంక్రియాటిస్ వచ్చిందనుకోండి, అప్పుడు నాట్ ఓన్లీ పెయిన్, డాక్టర్ సోమ్ గారు చెప్పినట్టు ప్యాన్క్రియాస్ ఈజ్ మనకు డైజెస్టివ్, జీర్ణించుకునే రసాలు దాంట్లోకే వస్తాయి. అవి తగ్గిపోయాయి అనుకోండి, మీరు జీర్ణించుకోలేరు, యూ విల్ ఎండ్ అప్ విత్ మాల్ అబ్జార్ప్షన్. ఏది తిన్నా డైజెస్ట్ కాదు, యూ విల్ లూజ్ వెయిట్, యూ విల్ హ్యావ్ మల్టీవైటమిన్ డెఫిషియన్సీస్. అండ్ ఇంకా మనం నెగ్లెక్ట్ చేస్తే ఈవెన్ యువర్ ఇన్సులిన్ కమ్స్ ఫ్రమ్ ప్యాన్క్రియాస్. సో ఇన్సులిన్ కూడా తగ్గిపోయింది అనుకోండి, యూ విల్ ఎండ్ అప్ విత్ డయాబెటీస్. సో మీకు సివియర్ పెయిన్, యూ విల్ హ్యావ్
weight loss, no appetite, and ultimately you'll also have diabetes. So we all agree, chronic pancreatitis is other debilitating condition. So ఈ pancreas acute and chronic ఈ రెండిట్లో రావచ్చు. మైల్డ్ టు మోడరేట్ వస్తే ఓకే, సివియర్ గా వస్తే మాత్రం వెరీ ట్రబుల్. Absolutely. And I think మన ముగ్గురం చూసాం how severe it can come. Sometimes it comes with its own mortality. And unfortunate thing is people don't know about this, that pancreatitis is a severe problem which can cause mortality ani. And everybody who comes, obviously they will know it for the first time. People don't hear about pancreatitis. People don't know the severity of pancreatitis. So I think everybody should understand. And most important cause for pancreatitis and most common cause today is always alcohol. And binge alcohol drinking should be avoided. And pancreatitis ki there is no age limit. You can see anyone very young people coming up with pancreatitis, severe pancreatitis and MODS. And we are losing lot of lives because of just binge alcohol drinking. So I think people should understand this, avoid alcohol, and there should be some restriction about alcohol because this is a life threatening issue, acute cause. So most of the thing people ఏమనుకుంటారంటే alcohol can cause only liver disease అనే ఫీలింగ్ లో ఉంటారు. బట్ alcohol can cause something which is an acute life threatening issue అనేది people should understand. ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ సార్, ఇక్కడ చాలా మంది అడుగుతారు, ఆయన అంత తాగాడు, ఆయనకి అటాక్ రాలేదు, నేను తాగాను కొంచెం నాకు అటాక్ వచ్చింది, దానికి మీరు ఏమని చెప్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఆల్ ఆఫ్ us షుడ్ అండర్స్టాండ్ ఎవ్రీ బాడీ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. ఎవ్రీబడి రెస్పాన్స్ టు నాట్ జస్ట్ ఆల్కహాల్ ఫర్ ఎనీథింగ్. ఒక టాబ్లెట్ కానీ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికి సివియరిటీ వస్తుంది, ఎవరికి నార్మల్గా ఉంటుంది అనేది యూ కాంట్ కంపేర్ ఎనీథింగ్ విత్ అనదర్ పర్సన్. సో వేరే వాళ్ళు తాగిన తర్వాత వాళ్ళకి ఏం రాలేదు అంటే మనకు రాదు అని కాదు. డెఫినెట్గా యూ మే బీ వన్ ఆఫ్ దెమ్ హూ కెన్ లూజ్ యువర్ లైఫ్. సో ప్లీజ్ డోంట్ కంపేర్. ఆల్కహాల్ ఈజ్ డెఫినెట్లీ హార్మ్ఫుల్ ఫర్ ఎనీబడి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్తో డ్యామేజ్ జరగచ్చు. సో ఐ థింక్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఇట్స్ అ టఫ్ క్వశ్చన్, కాంట్రవర్షియల్ క్వశ్చన్, బట్ డెఫినెట్లీ ఎవ్రీ మ్యాన్ ఈజ్ నాట్ సేమ్. సో ఆల్కహాల్ ఒక్క అటాక్ అయిందంటే మాత్రం నెక్స్ట్ టైం నెవర్ టేక్ ఆల్కహాల్, అట్లీస్ట్ టు ప్రివెంట్ pancreatitis. I can reinforce సోమ్ చెప్పిన స్టేట్మెంట్ కి I can reinforce by saying that మన లిటరేచర్ లో there is clearly described బ్రెయిన్ లో there are more than 2 million neural cells అంటారు. And it is very clearly said that no two brain cells are alike. Exactly. సో ఒక్క మనిషి బ్రెయిన్ లోనే 2 million cells లో రెండు సేమ్ కానప్పుడు you are talking about two different individuals. Exactly. So how one responds and reacts to so-called alcohol is totally different, and how the other reacts is probably definitely different. ఇదే నేను కామన్ గా నా పేషెంట్ కి చెప్పే కొటేషన్. సార్ ఇక్కడే ఆల్కహాల్ గురించి ఇంకొంచెం మాట్లాడుకుంటే మీ టేక్ ఏంటి? ఆల్కహాల్ ఎఫెక్ట్ ఆన్ గట్ హెల్త్. ఇక్కడ మెయింటైనింగ్ ద మైక్రోబయాటా ఎకోసిస్టమ్. సో ఆ ఎకోసిస్టమ్ కెన్ బి సిగ్నిఫికెంట్లీ డ్యామేజ్డ్ ఇఫ్ ఆల్కహాల్ ఈస్ టేకెన్ ఆన్ రెగ్యులర్ బేసిస్. మీరు ఆల్కహాల్ రెగ్యులర్గా ఉంటే ఆ గుడ్ బ్యాక్టీరియా శాతం అనేది తగ్గిపోద్ది. అండ్ వన్స్ దట్ హ్యాపెన్స్, ఇక మళ్ళీ మనకు ద సీరియల్ ఆర్డర్ స్టార్ట్స్. ఏది, మీ అబ్జార్ప్షన్ డిస్టర్బ్ అవుద్ది, మీ డైజెషన్ కెపాసిటీ తగ్గిపోద్ది, యువర్ సెల్స్ ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు మోర్ బాడీలోని యాంటీజెన్. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇమ్యూన్స్ రెగ్యులేటరీ సెల్స్ 80% ఆర్ ఇన్ ద గట్. అవి డిస్టర్బ్ అయిపోయినాయి అనుకోండి, దెన్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ బికమ్స్ హ్యాపజార్డ్. ఇట్ డజంట్ నో వాట్ టు రియాక్ట్ టు వెన్. సో దెన్ యూ హ్యావ్ స్టార్ట్ హ్యావింగ్ ఎగ్జాజరేటెడ్ రెస్పాన్స్. మీ పేగులో ఇన్ఫ్లమేషన్ సెల్స్ పెరిగిపోతాయి. అవి యాక్టివేట్ అయిపోతే మీ బ్లడ్ సిస్టంలోకి ఎంటర్ అవుతాయి. మీ బ్లడ్ సిస్టంలో ఇన్ఫ్లమేటరీ సెల్స్ అవుతే ద ఫస్ట్ థింగ్ మన జీర్ణకోశం నుంచి బ్లడ్ లివర్కి వచ్చింది. సో లివర్ స్టార్ట్స్ గెటింగ్ ఇన్ఫ్లూయెంట్. అందుకే ఆల్కహాల్ ఎక్కువ తాగిన వాళ్ళు ఆల్కహాల్ లివర్ ఎందుకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ నా. ఎక్సెసివ్ ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఎంటరింగ్ ఇన్ టు ద పోర్టల్ సర్క్యులేషన్, రీచింగ్ ద లివర్, కాజింగ్ హెపటైటిస్ ఆర్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్. సో అలా ఇట్స్ ఆల్ స్కిమాటిక్. సో అగైన్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఈజ్ ఆల్కహాల్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై దట్ ఎకోసిస్టమ్ గెట్స్ డిస్టర్బ్. అది డిస్టర్బ్ అయిందంటే దెన్ ద క్యాస్కేడ్ స్టార్ట్స్. ఈ మధ్య ఇంకా గట్ మైక్రోబయామ్ చేంజ్ చేసి ఈ ఆల్కహాల్ అసోసియేటెడ్ లివర్ డిసీజ్ వాటిని కూడా చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. దాని గురించి మీరు సో అదే ఇప్పుడు రీసెర్చ్ ఏంటి అంటే, సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో సివియర్ జాండిస్ వస్తే సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు. యాజ్ ఆఫ్ నౌ
మనం మాట్లాడుకుంటే సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ వచ్చిన వాళ్ళకి, అంటే ఆల్కహాల్ తీసిన వాళ్ళలో జాండీస్ వస్తే సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అయితే మార్టాలిటీ రేటు నెక్స్ట్ 1 మంత్‌లో ఇట్స్ నియరర్ టు 60%. సో, అప్రూవ్డ్ ట్రీట్మెంట్ ఈ రోజు వరకు మనకి కాన్ఫిడెన్స్ ఉంటే స్టీరాయిడ్స్ పెడతాము. అదర్ దాన్ దట్ వి డోంట్ హావ్ ఎన్ అప్రూవ్డ్ ట్రీట్మెంట్ యాజ్ ఆఫ్ నౌ. సో, బికాజ్ ఈ ఈ రీసెర్చ్ వల్లనే ఇప్పుడు మనం మాట్లాడుకున్న మైక్రోబయామ్ రీసెర్చ్ వల్లనే వాట్ వి ట్రై టు అండర్‌స్టాండ్ ఈస్ ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే ఈ సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్‌లో నుంచి తగ్గే అవకాశం ఉంటుంది అనేది రీసెర్చ్. యాక్చువల్లీ 100% ప్రూవెన్ అని మనం చెప్పకూడదు ఇప్పుడు. బట్ డెఫినెట్లీ ఎప్పుడైతే మనకి పెథాలజీ తెలిసిందో, దిస్ ఈస్ ద రీజన్ అని మనకు అర్థమైందో, అది ట్రీట్మెంట్ ఆప్షన్స్‌లో ఇంక్లూడ్ చేస్తానికి ట్రై చేస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ మేబీ ఇట్ విల్ బి అప్రూవ్డ్ యాజ్ ద ట్రీట్మెంట్ ఫర్ సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ వెరీ సూన్. సో, గట్ మైక్రోబయామ్ ఇంత ఇంపార్టెన్స్ ఉంది కదా సార్. డెఫినెట్లీ లివర్ డిసీజెస్‌లో మనం వాడొచ్చు. ఇంకా ఫ్యూచర్‌లో బహుశా ఫంక్షనల్ GI డిజార్డర్స్‌లో కూడా కొన్ని వాడుతున్నారు. ఇన్ఫెక్షన్స్‌లో వాడుతున్నారు. సో, ఇంకా ఫ్యూచర్ దీని గురించి ఎలా ఉంటది అనుకుంటున్నారు మీరు? గట్ మైక్రోబయామ్ ట్రాన్స్‌ప్లాంటేషన్. అదే మనం ఇందాక డిస్కస్ చేసినాం కదా, మనకు యాక్చువల్లీ గట్ మైక్రోబయాటా గురించి ప్రాబ్లీ వీ ఓన్లీ నో 10% ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఇంకా మేబీ లెస్. 90% is mystery. And the more we are understanding microbiota and its role in maintaining the ecosystem of not only the gut but the entire body, the more we are understanding, the more we are realizing that it has got enormous capacity. అందుకే దాని ఇప్పుడు మనం వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ద సెకండ్ బ్రెయిన్, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ డిస్టింక్ట్ ఆర్గన్ ఆన్ ఇట్ సెల్ఫ్, అండ్ యూఆర్ ఆల్సో లేబులింగ్ ఇట్ యాజ్ అదొక ఎండోక్రైన్ ఆర్గన్ అని. అన్ని బ్యాక్టీరియాలు కలిసి ఎన్నో హార్మోన్స్, ఎన్నో ఎంజైమ్స్ దే ఆర్ రిలీజింగ్ కంటిన్యూస్లీ ఇన్ టు యువర్ బాడీ. సో ఐ సీ ద ఫ్యూచర్ ఎట్లా ఉంటుందంటే, ఐ థింక్ మోర్ అండ్ మోర్ వీ అండర్స్టాండ్ ద గట్ మైక్రోబయాటా, ఇట్స్ రోల్ ఇన్ ఆల్ డిసీజెస్, ఒబేసిటీ కానివ్వండి, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కానివ్వండి, ఇమ్యునాలజికల్ డిజార్డర్స్, IBD, అన్నిట్లో ద ఆల్టరింగ్ ద గట్ మైక్రోబయాటా అంటే గుడ్ బ్యాక్టీరియాని పెంచి బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గే విధానాలు, దాని వైపు పరిశోధన, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు గో ఓన్లీ బిగ్ అండ్ బిగ్ నౌ. సో, వెరీ బ్రైట్ ఫ్యూచర్. అబ్సల్యూట్లీ. మనం ఎటు నుంచి ఎటు ఎటు వెళ్ళిపోయాం మనం. సో, మనకి మీరు అన్నట్టు గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా 2 ఉంటాయి. బ్యాక్టీరియానే కాదు, ఫంగస్ అయి ఉండొచ్చు, వైరస్ అయి ఉండొచ్చు. మనం చాలాసార్లు యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడుతూ ఉంటాము. సో, దాని ఎఫెక్ట్ గట్ మీద ఎలా ఉంటదంటారు? సో సమీర్, మీకు తెలిసిందే మన దగ్గర ఎట్లా ఉంటుందంటే, మెడికల్ ఫార్మసిస్ట్ కూడా డాక్టరే మన వాళ్ళకి. సో కడుపులో నొప్పి, మోషన్స్ పెట్టాయి, వాడి దగ్గరికి వెళ్ళిపోతారు, కడుపులో ప్రాబ్లం ఉంది అంటారు, వాడు ఒక యాంటీబయాటిక్ ఇస్తాడు. సో ఇక్కడ యాంటీబయాటిక్ అంటే మనకు గుర్తుంది ఫార్మకాలజీ బుక్లో ఫస్ట్ పేజ్లో ఇట్ ఈస్ రిటర్న్, ఎనీ డ్రగ్ ఈజ్ వాట్ యూ కాల్ డ్రగ్ అంటే ఏంటి, ద వన్ దట్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ షూర్, గుడ్ ఎఫెక్ట్ అండ్ బ్యాడ్ ఎఫెక్ట్. సైడ్ ఎఫెక్ట్ లేని డ్రగ్ ఏది ఉండదు. మనము యాజ్ ఎ డాక్టర్స్ వీ అండర్స్టాండ్ ద ఫార్మకాలజీ, మనకి ఏ డ్రగ్ ఎప్పుడు ఇవ్వాలి, దాంతో పేషెంట్ బెనిఫిట్ పొందుతాడా లేదా అనేది మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మీరు వెళ్ళేసి వీధిలో చివరిలో కొట్టుకెళ్ళి వాడికి కడుపులో నొప్పి, మోషన్ ఇయ్యరా అంటే ఈ విల్ ఎండ్ అప్ గివింగ్ యూ అన్ యాంటీబయాటిక్. సో ఇండియాలో బికాస్ దెర్ ఈస్ నో ప్రాపర్ రెగ్యులేషన్, సో డ్రగ్, ఈవెన్ ద గుడ్ అండ్ ద బెస్ట్ యాంటీబయాటిక్స్ ఆర్ ఫ్రీలీ అవైలబుల్ లైక్ పిల్స్. సో ఆ ర్యాంప్ అండ్ మిస్యూజ్ వల్ల ఏమవుతుందంటే 2 issues. ఒకటి, దిస్ యాంటీబయాటిక్ నాట్ ఓన్లీ హిట్స్ ద ప్రాబబుల్ లోపల ఉన్న ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా, బట్ ఇట్ ఆల్సో వైప్స్ అవుట్ ద గుడ్ బ్యాక్టీరియా. ఆబ్వియస్లీ దీని మీద ఎఫెక్ట్ అయింది, దాని ఎందుకు ఎఫెక్ట్ కాదు. సో మీరు రిపీటెడ్గా ఇది వాడడం వల్ల మీ మంచి బ్యాక్టీరియా కూడా కొలాప్స్ అవుతుంది. అండ్ వన్స్ దట్ హ్యాపెన్స్, మన ఎకోసిస్టమ్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాక్టీరియా మనం అనుకున్నట్టు గెట్స్ డిరేంజ్డ్. సో ద గుడ్ గోస్ డౌన్, ద బ్యాడ్ కమ్స్ అప్, అండ్ దెన్ అగైన్ ద సైకిల్ స్టార్ట్స్. మీ డైజెస్ట్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, ఇన్ఫ్లమేటరీ అన్నీ పోతున్నాయి. సో ఐ థింక్ దేర్ షుడ్ బి ఇర్రాషనల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, వీ షుడ్ ఆల్ కండెమ్, వీ షుడ్ నాట్ ఎంకరేజ్ దాట్. లెట్ ఎవరైనా పేషెంట్ కానివ్వండి, రీచ్ అవుట్ టు ద ప్రాపర్ ఫిజిషియన్, లెట్ హిమ్ అసెస్ మీకు వచ్చిన ఇన్ఫెక్షన్ అది వైరసా బ్యాక్టీరియా, అండ్ లెట్ హిమ్ గివ్ యూ ద అప్రోప్రియేట్. ఇది మనం చేయలేదనుకోండి, మీ గట్ డిస్బయోసిస్, మీ ఎకోసిస్టమ్ డిస్టర్బ్ అవుద్ది. ఇంకో పొటెన్షియల్ ప్రాబ్లం ఏంటంటే డ్రగ్ రెసిస్టెన్స్. మనం ఇంత ర్యాంపెంట్గా వాడుతుంటే ఆ బ్యాక్టీరియాకి ఆ అలవాటు అయిపోయింది అనుకోండి, ఇంకా అది ఏం పనిచేయదు. సో దెన్ ఇంకా మనకు కొత్త కొత్త డ్రగ్స్ కావాలి, కొత్త యాంటీబయాటిక్స్ కావాలి. దట్ డజంట్ హ్యాపెన్ ఆల్వేస్. సో the antibiotics should be used rationally and let expert decide what is appropriate antibiotic. దానివల్ల మీ ఎకోసిస్టమ్, మైక్రోబయాటా ఎకోసిస్టమ్ మెయింటైన్ అవుతుంది. లాంగ్ రన్లో మీకు మేజర్ ఇష్యూస్ రావు.
That is what I feel. Dr. Som, మీరేమంటారు? యా ఎగ్జాక్ట్లీ. సో ఇర్రేషనల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఈజ్ మోస్ట్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ గట్ హెల్త్. ఆల్రెడీ మనం మాట్లాడుకుంటున్నాం, వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ డైట్ విచ్ ఇస్ మన డైట్ సరిగ్గా లేదు అని. అండ్ ఓవర్ అండ్ అబౌవ్ దట్ ఇర్రేషనల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, దిస్ ఈజ్ ఆల్ డిస్టర్బింగ్ యువర్ గట్ మైక్రోబయం. Post infection, already there is lot of good imbalance between good and bad bacteria. Super added antibiotics, unnecessary antibiotics for prolonged period of time, that again changes your good and bad bacteria. And manam we are seeing lot of patients who comes back with irritable bowel syndrome symptoms after an antibiotic use, prolonged antibiotic use for some reason. So antibiotic definitely should not be used just like that, or prolonged usage of antibiotic unless it is really indicated. రెగ్యులేషన్ అయితే డెఫినెట్గా ఉండాలి సార్. Yes, definitely. యాంటీబయాటిక్స్ వాడుతూ మన గట్ హెల్త్ ఇంత ఇంపార్టెంట్ అనుకుంటున్నాం, ఆల్రెడీ గుడ్ బ్యాక్టీరియాని మనం డ్యామేజ్ చేయడం అనేది నాట్ అ గుడ్ థింగ్. సార్ ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? ప్రోబయోటిక్స్ గురించి ఇప్పుడు మార్కెట్లో చాలా చాలా ప్రొడక్ట్స్ వచ్చాయి. ఇంకా మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే దాని గురించి ఓ మై గాడ్ చాలా ఉంటాయి, చాలా టాపిక్స్ నడుస్తూ ఉంటాయి. దాని గురించి మీరు కొంచెం చెప్పగలరు? బేసిక్ అందరికీ ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటి అంటే, ప్రోబయాటిక్స్ అంటే ఎనీథింగ్, ఎనీ సప్లిమెంట్ విచ్ ఇంక్రీజెస్ యువర్ గుడ్ బ్యాక్టీరియా ఇన్ ద గట్. మీ గట్లో ఆల్రెడీ ఉన్న గుడ్ బ్యాక్టీరియాని పెంచే ఏ సప్లిమెంట్ అయినా అది ప్రోబయాటిక్ అని చెప్పుకోవచ్చు. సో జనరల్గా వాట్ వీ ఆర్ ఫైండింగ్ ఏంటి అంటే, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ని బిలియన్ స్పోర్స్ ఉన్న క్యాప్సూల్స్ని మనం ప్రోబయాటిక్ అని చెప్పి మనం ఇష్టం జరుగుతుంది. దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో లాట్ అంటే న్యాచురల్గా ఇది ఇన్హాబిటెంట్ మన ఇంటెస్టైన్లో ఉంటుంది అనేది కొన్ని రకాల బ్యాక్టీరియాని, కొన్ని రకాల ఫంగస్ని ఐడెంటిఫై చేసుకుని, ఈ స్పోర్స్ ఎక్కువ ఉంటే మన న్యాచురల్ ఇంటెస్టైన్లో ఉండే న్యాచురల్ హ్యాబిటాట్కి దగ్గరగా ఉండే వాటిని సప్లిమెంట్ చేస్తున్నారు, విచ్ ఈజ్ ఏ జెన్యూన్ ప్రోబయాటిక్ అంటే అది నా ఉద్దేశం. ఆర్ మనకి న్యాచురల్గా మనం మాట్లాడుకుంటే, మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఆల్ అవర్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్, మన పెరుగు కానీ, మజ్జిగ కానీ, ఇడ్లీ, దోశ, ఇవన్నీ ఆల్ ఆర్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్. ఇవన్నీ కూడా ప్రోబయాటిక్స్ కిందే మనం మాట్లాడుకోవాలి. దే హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ యువర్ గుడ్ బ్యాక్టీరియా ఇన్సైడ్ యువర్ గట్. సో అలా అని ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళకి ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. ఎగ్జాక్ట్లీ అలా అంతా న్యాచురల్గా మనకి మన డైలీ ఫుడ్లో ఇన్ని ఉన్నప్పుడు న్యాచురల్గా అవన్నీ వెళ్ళి కొనుక్కుని మనం వేసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. ఎస్, మేబీ లాట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు డాక్టర్ అలాంగ్ విత్ దట్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ ప్రోబయాటిక్ ప్రిస్క్రైబ్ చేస్తే దట్ ఈస్ ఓకే. కానీ రెగ్యులర్గా వెళ్ళి ప్రోబయాటిక్ తీసుకోవాలి, లేకపోతే ప్రోబయాటిక్ డ్రింక్ తీసుకోవాలి, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రియలీ నెససరీ. ఇప్పుడు మనం గట్ హెల్త్ అన్నాము, గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అని మాట్లాడాము. సో న్యాచురల్గా టెండెన్సీ ఏముంటుందంటే, ఓకే నా బాడీలో గుడ్ బ్యాక్టీరియా పెంచాలి, సో నేను వెళ్ళేసి గుడ్ బ్యాక్టీరియా తీసేసుకుంటాను. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ద కాన్సెప్ట్ దట్ ఈస్ కమింగ్ అప్. సో బట్ ఐ థింక్ ఈవెన్ డాక్టర్ సోమ్ విల్ అగ్రీ విత్ మీ దట్ గుడ్ బ్యాక్టీరియా అనేది దానితే which is nothing but live microorganisms which are good, that is given as a capsulated form. బట్ అది అందరికీ వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్. ఎగ్జాక్ట్లీ ప్రతి మనిషికి కావాలి. దాంట్లో కొన్ని స్ట్రెయిన్స్ ఉంటాయి. ఆ స్ట్రెయిన్ అవసరం అనేది ప్రతి మనిషికి సేమ్ కాదు. కొంతమందికి ఉన్న జబ్బుకి కొన్ని స్ట్రెయిన్స్ కావాలి, కొంతమందికి వేరే జబ్బుకి వేరే స్ట్రెయిన్స్ కావాలి. సో ప్రొఫలాక్టిక్గా అంటే గుడ్డిగా గట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ప్రోబయాటిక్స్ నాకు తెలిసి మనకు అవసరం లేదు. దానికన్నా రాదర్ దెన్ టేకింగ్ ఎన్క్యాప్సులేటెడ్ సింపుల్ ఓల్డ్ స్టైల్ మంచి హై ఫైబర్ డైట్, ఫర్మెంటెడ్ ఫుడ్, డాక్టర్ సోమ్ గారు చెప్పినట్టు లాట్ ఆఫ్ ఫర్మెంటెడ్ ఫుడ్, అది బోల్డ్ అంతా మన ఇంట్లోనే ఉంది. ఈ రెండు మనం తీసుకుంటే ఐ థింక్ యూ విల్ నర్చర్ ఇనఫ్ microbiota, good microbiota in your body very easily. We don't need to buy something to enhance your good bacteria. This is what I feel. అంటే నాకు ఒకసారి ఒక పేషెంట్ వచ్చారు, చెప్తున్నాను కాదు, యంగ్ గర్ల్, షీ వాంటెడ్ టు లుక్ మోర్ బ్రైట్, సో షీ ఆస్క్డ్ ఫర్ ప్రోబయోటిక్ సప్లిమెంట్. ఇలాంటప్పుడు మీరైతే ఏం చేస్తారు? సో అట్లీస్ట్ మీరు చెప్పినట్టు ద ఫస్ట్ స్టేట్మెంట్ యంగ్ గర్ల్. సో ఇఫ్ ఇట్ షీఈస్ యంగ్ అండ్ షీఈస్ ఎడ్యుకేటెడ్, ప్రాబ్లీ ఐ ట్రై టు ఎడ్యుకేట్ హర్. See, there is no need to acquire or take a probiotic artificially. You have natural sources. Just inculcate into your diet. Take more fiber diet. That will increase the diversity of your microbiota. Take more fermented diet. ఆ రెండు చేస్తే that's itself should solve our problem. I would definitely impress her with that concept. People are talking అంటే బేసిక్లీ డిఫరెంట్ టర్మ్స్, టెర్మినాలజీస్ మాట్లాడేస్తున్నారు. పీపుల్ టాక్ అబౌట్ ప్రీబయాటిక్, ప్రోబయాటిక్, ఇలా టెర్మినాలజీ.
బట్ డే టు డే మనం తినే ఆహారంలోనే అవన్నీ ఉంటాయి. యూ ఈట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అదే మీ ప్రీబయోటిక్. యాడ్ యువర్ కర్డ్ ఆర్ బటర్ మిల్క్ ఆర్ ఫెర్మెంటెడ్ ఫుడ్, దట్ ఈస్ యువర్ ప్రోబయోటిక్. ఇది సింపుల్ టర్మ్స్లో ఇఫ్ యూ కెన్ మేక్ పీపుల్ అండర్స్టాండ్, మేబీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సప్లిమెంటింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ లేబులింగ్ దెమ్ కాంప్లికేటెడ్ వర్డ్స్, ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ అని పెట్టే కన్నా let them understand these in simple terms is what I strongly feel. ఇప్పుడు నేను రీసెంట్గా నేను ఇక్కడ చదువుతున్నాను. నేను ఏంటంటే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఈట్ ద ఫుడ్ దట్ పరిషెస్. తొందరగా ఏదైతే పాడైపోతుందో బెటర్ హ్యావ్ దట్ ఫుడ్. షెల్ఫ్ లైఫ్ దేనిదైతే తక్కువ ఉంటుందో మేబీ యూ షుడ్ హ్యావ్ దట్ ఫుడ్. ఎగ్జాక్ట్లీ. షెల్ఫ్ లైఫ్ ఎట్లా ఫుడ్ పెరుగుతుందో మేబీ దట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. డెఫినెట్లీ yes. అది సో ఈట్ ఫుడ్ దట్ పరిషెస్. తొందరగా పాడైపోతుంది, ద షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉందంటే ఐ థింక్ దట్స్ ద రైట్ ఫుడ్ ఫర్ యువర్ గట్. That is healthy. సో డెఫినెట్లీ న్యాచురల్గా అవైలబుల్ సోర్సెస్నే మీరు ప్రోబయోటిక్ కానీ ప్రీబయోటిక్ కానీ తీసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. అందరికీ సప్లిమెంటేషన్ అవసరం లేదు. మనకు ఆన్లైన్ చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. అవసరం అనిపిస్తే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. కానీ డైరెక్ట్లీ డెఫినెట్లీ అట్లీస్ట్ మన సీనియర్ గ్యాస్ట్రోంటాలజిస్ట్ ఇద్దరు అయితే దే ఆర్ నాట్ సజెస్టింగ్. అండ్ ఐ థింక్ న్యాచురల్ సోర్స్ ఇస్ ద బెస్ట్ సోర్స్ ఫర్ ప్రోబయోటిక్స్ ఆర్ ఈవెన్ ప్రీబయోటిక్స్. మనకి ఈ మధ్య ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా ఫేమస్ అయ్యింది. ఐ మీన్ దానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన ట్రెడిషన్స్లో కూడా ఫాస్టింగ్ అనేది చేస్తూ ఉంటాము. దానికి కొంచెం గట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్తో ఏదైనా సంబంధం ఉందంటారు? యాక్చువల్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆర్ మనం నార్మల్గా వన్స్ ఏ డే మీల్ మనం చాలాసార్లు అంటే మన ట్రెడిషన్లో డెఫినెట్గా ఉంది అది. సో యాక్చువల్లీ ఏంటి అంటే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనేది మాత్రం లేదు ఇందులో. సో చాలామందికి సూట్ అవ్వచ్చు, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్, బట్ అందరికీ ఇది సరిపోదు. సో ఎవరికో అదే సేమ్ థింగ్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి రెప్లికా ఇది. పక్కన వాళ్ళకి అందరికి సూట్ అయిందని మనకు సూట్ అవుతుంది, మనకు కూడా మంచిది అని అనుకుంటాను. కరెక్ట్ కాదు. డెఫినెట్ హెల్త్ బెనిఫిట్స్ అయితే వన్స్ ఎ డే ఆర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో డెఫినెట్గా ఉన్నాయి. మీ ఇంటెస్టైన్కి రీజువినేషన్కి టైం ఇస్తుంది, కోపప్ అవుతుంది, మీ గుడ్ బ్యాక్టీరియా మళ్ళీ బిల్డ్ అవుతానికి టైం ఇస్తుంది. బట్ అందరికీ ఇది సూట్ అయ్యే ఇది కాదు. సో బ్లైండ్గా ప్రతి ఒక్కళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడానికి వీల్లేదు. 1 డే ఆర్ 2 డేస్ ట్రై చేస్తే మనకు తెలిసిపోతుంది. ఇఫ్ దేర్ ఆర్ అబ్నార్మల్ సిమ్టమ్స్, కడుపులో మంట రావటం కానీ కడుపులో నొప్పి వచ్చిందంటే వెంటనే ఆపేయాలి. సో సూట్ అయ్యే వాళ్ళు డెఫినెట్గా ఉంటారు, సూట్ అయిన వాళ్ళు డెఫినెట్గా చేసుకోవచ్చు. దే డెఫినెట్లీ హ్యావ్ బెనిఫిట్స్ అబౌట్, బట్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీబడి. ఇది అందరు గుర్తుంచుకోవాలి. ఎస్పెషల్లీ సమ్ మెడికల్ కండిషన్స్ ఐ థింక్. అంటే నేనేమంటానంటే ఇప్పుడు జనరేషన్ ఎక్స్ వై జెడ్ వీళ్ళకి అంతా ఏంటంటే దే నీడ్ ఏ ఫ్యాన్సీ టర్మ్, అప్పుడే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ కొత్త ఏం కాదు. దీస్ ఆర్ ఆల్ సంథింగ్ దట్ హాస్ బీన్ దేర్ ఇన్ అవర్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఫ్రమ్ ఏజెస్. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఐఎమ్ షూర్ యుల్ ఆల్ అగ్రీ విత్ మీ, మనప్పుడు ఒకప్పుడు సూర్య ఉదయించిన తర్వాత తినడం మొదలు పెట్టాలి, సూర్యుడు అస్తమించిన తర్వాత తినడం ఆపేయాలి. ఎగ్జాక్ట్లీ. సో అది దట్ వాస్ దేర్. బట్ దానికప్పుడు వాల్యూ ఇలేదు. ఇప్పుడు దాన్ని వన్స్ ఏ డే మీల్ అనే ఓఏడి అనగానే ఒకటేసారి అందరూ అది మంచిగా ఉన్నది వీ షుడ్ అడాప్ట్ అంటారు. బట్ ఇఫ్ యూ లుక్ బ్యాక్, మనం ఎప్పటి నుంచో వీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ దట్ ట్రెడిషన్. 16 hours ఆఫ్ రెస్ట్, 8 hours ఆఫ్ ఫుడ్. పొద్దున సూర్యుడు ఉదయించి అస్తమించేదాకా తినండి, సూర్యుడు అస్తమించిన తర్వాత తినకూడదు. ఇది మనం మెయింటైన్ చేయగలిగితే ఐ థింక్ దిస్ యూ కెన్ డూ. వన్స్ ఏ డే మీల్తో మీరు అన్నట్టు ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి. డాక్టర్ సోమ్ చెప్పినట్టు యూ హ్యావ్ టు లుక్ ఎట్ యువర్ మెడికల్ కండిషన్స్ ఆల్సో. అందరికి అది సూట్ కాదు. సో దానికన్నా నేను కొంచెం ఇంకా బెటర్ కాన్సెప్ట్ నేను చెప్పగలుగుతాను ఏంటంటే 16 hours ఆఫ్ రెస్ట్, 8 hours ఆఫ్ ఫుడ్. అది 16-8 మైట్ బి ఏ బెటర్ ఆప్షన్. పొద్దున్న సూర్యుడు ఉదయించిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్, 12ంటికి లంచ్, సాయంత్రం 6-7ంటికి బిఫోర్ ద సన్సెట్, దట్ షుడ్ బి ద లాస్ట్ మీల్ ఆఫ్ ద డే. దట్ ఇఫ్ యూ ఫాలో దట్ ఐ థింక్ యు ఆర్ గుడ్, మోర్ దెన్ ఎనఫ్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు ప్రోబయోటిక్స్ అన్లెస్ నీడెడ్ మనం తీసుకోవద్దు అని అనుకున్నాం. చాలాసార్లు చాలా మంది చెట్ల మందు వాడుతున్నారు ఈ మధ్య కాలం. మేబీ మీరు కూడా నోటీస్ చేసి ఉంటారు. దాని మీద మీ ఒపీనియన్ సార్? అంటే ఇప్పుడు మన దేశంలో చెట్ల మందు చాలా వాటికి వాడుతుంటారు. సో మీ ఉద్దేశంలో ఏది చెట్ల మందు దేనికి? టు ఇంప్రూవ్ ద గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి. వెల్ నేనేమంటానంటే సమీర్, అగైన్ ఇప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టు మెయింటైన్ యువర్ గట్ హెల్త్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ. నా ప్రకారం అయితే మీరు మంచి ఫైబర్ డైట్, ఇఫ్ పాసిబుల్ ఫర్మెంటెడ్ డైట్, ఫిజికల్ యాక్టివిటీస్, డీస్ట్రెస్సింగ్, పడుకునే ముందు ఫోన్ చూడకుండా పడుకుంటే 8 hours ఆఫ్ స్లీప్, అది చాలు. యూ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్పెరిమెంటేషన్. ఆల్టర్నేట్ మెడిసిన్ కానీ, ప్రోబయోటిక్ ఓవర్ ద కౌంటర్ కానీ ఏది అక్కర్లేదు.
this is what I feel is the way forward. Maybe సోమ్ గారు ఇంకేమంటారు? నేను ఒక కేస్ జస్ట్ మీతో డిస్కస్ చేస్తాను సార్. నా దగ్గర ఒక పేషెంట్ కాన్స్టిపేషన్కి యాక్చువల్లీ వచ్చిండే. తను కాన్స్టిపేషన్కి ఇలాగా చెట్ల మందు యూస్ చేశాడు. అంటే దాంతో తనకి జాండీస్ డెవలప్ అయింది. ఇనిషియల్గా మాకు అసలు అర్థమే అవ్వలేదు. తర్వాత చూస్తే జాండీస్ డెవలప్ అయింది. అలా హిస్టరీ లాక్కుంటూ వెళ్తే మెల్లగా తెలిసింది హీ హ్యాడ్ టేకెన్ సమ్ సప్లిమెంట్స్. ఈ కేసెస్ మీరు చూస్తారా? దీనికి మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నాకు తెలిసి ఇండియాలో మల్టిపుల్ ఏరియాస్, యూ నేమ్ ఎనీ ప్లేస్, మీరు తెలంగాణలో చూడండి, ఆంధ్రాలో చూడండి, తమిళనాడులో చూడండి, ఎక్కడైనా కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జాండీస్కి మోస్ట్ కామన్ అంటే జనరల్ పబ్లిక్ అంతా ఫస్ట్ గ్యాస్ట్రాంట్రాలజిస్టో ఫిజిషియనో డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఎక్కడో ఒక చోట మందులు ఇస్తూ ఉంటారు ఈ జాండీస్కి, అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఐ జస్ట్ వాంట్ టు పీపుల్ టు అండర్స్టాండ్ జాండీస్ ఈజ్ ఎ సిమ్టమ్. జాండీస్ ఈజ్ నాట్ ఎ డిసీజ్. ఫస్ట్ థింగ్ అందరూ తెలుసుకోవాలి. జాండీస్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ మల్టిపుల్ డిసీజెస్, రైట్ కదా? ఒక ఫీవర్ వచ్చింది, ఫీవర్ వస్తే ఫీవరు డెంగ్యూ వల్ల వచ్చిందా, మలేరియా వల్ల వచ్చిందా, లేదంటే టైఫాయిడ్ వల్ల వచ్చిందా అని మనం తెలుసుకుని దానికి ట్రీట్ చేస్తాం. అలాగా జాండీస్ ఒక ఫీవర్ లాగా సిమ్టమ్. జాండీస్ రావడానికి 100 రకాల కారణాలు ఉంటాయి. ఆ 100 రకాల కారణాలు మనకు తెలిసిందే. జస్ట్ ఫర్ పీపుల్స్ అడ్వాంటేజ్ చెప్తున్నాను. ఇంట్రాహెపాటిక్ లివర్ లోపల ప్రాబ్లం ఉంటే వస్తుంది, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకో, లేకపోతే హెపటైటిస్ వైరసెస్ వస్తేనో, లేదంటే బైల్ డక్ట్లో అబ్స్ట్రక్షన్ ఉండి అది స్టోన్ వల్ల, క్యాన్సర్ వల్ల, రకరకాల కారణాల వల్ల జాండీస్ వస్తుంది. అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఒకే ఒక మందు ఎలా పరిష్కారం ఇస్తుంది? ఆ మందులు తీసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళు చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఆన్సర్ అవుతుంది? డెఫినెట్గా సో చెట్ల మందులు అనేది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ జాండీస్ మన అందరికీ తెలుసు. ఎక్యూట్ వైరల్ హెపటైటిస్. ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ ట్రీట్ చేసినా ట్రీట్ చేయకపోయినా సెల్ఫ్ లిమిటింగ్ తగ్గిపోతుంది. వాళ్ళు ఇచ్చే మందులు అది పాలల్లో కలిపి, నీళ్ళల్లో కలిపి, కళ్ళల్లో వేసి, ఇంకా చాలా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్కి కారణం అవుతుంది. మనము ఎప్పుడు చూస్తాము అంటే కాంప్లికేటెడ్ పేషెంట్స్, దాని తర్వాత వాళ్ళకు వచ్చిన కాంప్లికేషన్సే చూస్తాం. మరి మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లానే ఏదో కారణానికి రెమెడీగా ఒక చెట్ల మందు తీసుకుని మనకి జాండీస్తో ప్రజెంట్ అవుతాము. లేదంటే జాండీస్ ఉండాళ్ళు ఇంకొకటి తీసుకుని ఏ బోన్ మ్యారో ఫెయిల్యూర్తోనో మన దగ్గరకు, కిడ్నీ ఫెయిల్యూర్తోనో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చూస్తున్నాం. సో పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ఆన్సర్. జాండీస్ ఈజ్ ఏ సిమ్టమ్. అందరికీ ఒకటే రకమైన మందు ఉండదు. చెట్ల మందులు అన్నిటికీ పరిష్కారం ఇవ్వవు. డెఫినెట్గా ప్రూవెన్ మెడికేషన్స్. మనం ఇప్పుడు ఇంత మాట్లాడుకుని మీరిచ్చే మెడికేషన్కి నేను 100 క్వశ్చన్స్ అడుగుతాను, నేను ఇచ్చే మెడికేషన్స్కి మీరు క్వశ్చన్స్ అడుగుతారు. వీ డిబేట్ అబౌట్ ఆల్ ద మెడికేషన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. ఇంత డిబేట్ తర్వాత ఆ డ్రగ్ మార్కెట్లోకి వస్తుంది, మనం ప్రిస్క్రైబ్ చేస్తాం, మొదలు పెడతాం. ఇలాంటి ఏమీ లేకుండా ఏదో ఒక మందు తీసుకుంటే డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అందరికీ బయటికి చెప్పకపోవచ్చు, ఎందుకంటే దే ఫీల్ అయ్యో నేను తప్పు చేశాను అని వాళ్ళు చెప్పరు ఆబ్వియస్గా. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఇలాంటి అన్ప్రూవెన్ ట్రీట్మెంట్స్ డెఫినెట్గా హాని చేస్తాయి. వంటింటి చిట్కాలు అంటారు. మనం ఇంట్లో సింపుల్ థింగ్స్ ఉంటాయి. ఇండైజెషన్ ఉంటే మనం సోంపు వేసుకోండి అంటారు. ఇలాంటి న్యాచురల్గా మన ఇళ్లలో దొరికే వాటితో ఏదన్నా చేసుకున్నా దట్ ఈస్ నాట్ అబ్జెక్షనబుల్ ఎట్ ఆల్. బట్ ఎవరో ఇచ్చిన మందులు తీసుకుని దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్లోకి రావటం డెఫినెట్గా చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. దాని తర్వాత దాంట్లో నుంచి బయటికి తీసుకురావటం మనకి చాలా కష్టం అవుతుంది. సో నా సజెషన్ ఏంటి అంటే అన్ప్రూవెన్ మెడికేషన్స్ డెఫినెట్గా తీసుకోవద్దు. ఇంకా మీకు హాని జరుగుతుందే కానీ మంచి జరిగే అవకాశం డెఫినెట్గా లేదు. కాన్స్టిపేషన్కి ప్రాబ్లం ఉంటే మంచి ఫైబర్ ఫుడ్ రెగ్యులర్గా తీసుకుంటాం, న్యాచురల్గా ఎక్సర్సైజ్ అది చేసుకుంటాం. దీంతో తగ్గకపోతే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వల్ల కాన్స్టిపేషన్స్ వస్తే దాని గురించి ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ఇది ఇంపార్టెంట్. కానీ ఏది పడితే అది మందులు తీసుకుంటే డెఫినెట్గా వేరే ప్రాబ్లమ్స్లో ల్యాండ్ అవుతారు. ఐ మీన్ డాక్టర్ సోమశేఖర్ గారు లివర్లో ఈజ్ ఎక్స్పర్ట్. దాంట్లో సార్ may బుక్ not be కూడా ఆయన ఉంది. బుక్ కూడా రాశారు రీసెంట్లో. ప్రాబ్లీ తెలుగులో కూడా ఇట్ మైట్ రిలీజ్. ఐ థింక్ ఇట్స్ సంథింగ్ దే పేషెంట్స్ ఫ్రెండ్లీ బుక్ Yeah. ట్రయింగ్ టు క్రియేట్ ద అవేర్నెస్. ఐ థింక్ ఎనీబడి ఎవరికైతే బుక్ బై ఛాన్స్ దొరుకుతుందో ప్లీజ్ గో త్రూ ఇట్. ఐ మైట్ రికమెండ్ ఇట్ హైలీ. నేను ఐ యాడ్ సమ్ ట్విస్ట్ టు వాట్ డాక్టర్ సోమ్ గారు చెప్తున్నారు. సి లివర్, ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పగలుగుతాను నేను. గ్రీక్ స్టోరీ, ప్రోమెథియస్ అనే దేవుడు, గ్రీక్ దేవుడు, ఆ జనాలు కష్టాలు పడుతున్నారని చెప్పి ఆయన మౌంట్ ఒలంపస్ నుంచి ఫైర్ అక్కడ నుంచి అది తీసుకొచ్చి జనాలకు ఇస్తాడు వాడుకోండి అని. ఇది చూసిన గ్రీక్ గాడ్ జూస్
ఆయన ఏం చేస్తాడు, ప్రోమిథియస్ చేసింది తప్పు అని చెప్పి ఆయనకు పనిష్మెంట్గా ఆయనని రాయి కట్టేస్తాడు. కట్టేసి ఈ స్టాబ్స్ ఇట్ హియర్, ఈ ఓపెన్స్ ఈ స్పేస్ని, లివర్ని ఎక్స్పోజ్ చేస్తాడు. దేనికి? ఆ రోజు 12కి వల్చర్ అది వచ్చి లివర్ని తినేస్తుంటుంది. బట్ ఆయనకు రోజు అది తిన్నా మరుసటి రోజు మళ్ళీ వస్తుంటుంది. సో వాట్ ఈస్ ద అంటే అది డైలీ తింటున్న పేషెంట్ ఆయన ప్రోమిథియస్ లివర్కి మళ్ళీ వచ్చేస్తుంది, అది రీజనరేట్ అవుతుంది. సో అంటే ఆ స్టోరీ ఇట్స్ ఎ మైథాలజికల్ స్టోరీ. బట్ వాట్ ఐ డిడ్యూస్ ఏంటంటే బాడీలో మ్యాక్సిమం రీజనరేటివ్ కెపాసిటీ ఉన్న ఆర్గన్ ఈజ్ లివర్. అందుకే ఆ ప్రోమిథియస్కి అది ఎన్నిసార్లు వచ్చేది తిన్నా అది ఇట్స్ గెటింగ్ రీజనరేటెడ్. సో అక్యూట్ లివర్ ఇన్ఫెక్షన్ ఏది వచ్చినా మనం దానికి కొంచెం రెస్ట్ ఇస్తే ఇట్ హ్యాస్ గాట్ ఏ బ్యూటిఫుల్ కెపాసిటీ టు కమ్ బ్యాక్ ఆన్ ఇట్స్ ఓన్. అందుకే అలోపతి మెడిసిన్లో అక్యూట్ ఇన్ఫెక్షన్ ఏది వచ్చినా లివర్కి వి డోంట్ డూ మచ్. మా దగ్గర అందుకే అంటారుగా అలోపతిలో ఏం మెడిసిన్ లేదు కాబట్టి ఆయుర్వేదిక్ వెళ్తున్నాం. సో ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా ఆయన ఇచ్చేది ఏం లేదు, ఆయన ఇచ్చే మందుల్లో అవి పనిచేసే లోపు లివర్ అదంతా అదే రికవర్ అవుద్ది. దట్స్ వాట్ వీ యాజ్ ఏ అలోపతిక్ డాక్టర్స్ బిలీవ్. క్రానిక్ లివర్ డిసీజ్ ఎ డిఫరెంట్ ఎంటిటీ. బట్ అక్యూట్ ఈవెంట్ ఏది ఇన్సల్ట్ లివర్కి వచ్చినా దానికి కొంచెం రెస్ట్ ఇస్తే ఇట్ హ్యాస్ దట్ బ్యూటిఫుల్ కెపాసిటీ టు కమ్ బ్యాక్. సో జస్ట్ అ ఫన్ సెగ్మెంట్. కొన్ని మిత్స్ ఉన్నాయి, ఆ మిత్స్ గురించి మన ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఒపీనియన్ అడిగి చూద్దాము. షుగర్ ఈస్ ద వర్స్ట్ థింగ్ ఫర్ యువర్ గట్ అండ్ ప్యాంక్రియాస్. డాక్టర్ సోమ్, మీకు ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటారు? నాట్ ఆల్వేస్, బట్ డెఫినెట్లా ఎక్సెస్ ఆఫ్ షుగర్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సుక్రోస్, ప్లెయిన్ షుగర్. ఫ్రూట్లో దొరికే షుగర్ ఫ్రక్టోజ్, ఇట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ఫర్ యువర్ ఇంటెస్టైన్ ఆర్ ప్యాంక్రియాస్. ఎక్సెస్ సుక్రోస్, మన రెగ్యులర్గా డే టు డే వాడే షుగర్, డెఫినెట్లీ ఇట్ ఈస్ బ్యాడ్. ఎక్సెస్ షుగర్ ఈస్ డెఫినెట్లీ బ్యాడ్. ఆబ్వియస్గా ఎనీ డిసీజ్, మన గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవటానికి కానీ, లివర్లో ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అవుతానికి కానీ ఈ ఎక్సెస్ షుగర్సే మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. ప్యాంక్రియాస్కి డైరెక్ట్గా ప్రాబ్లం లేకపోయినా డెఫినెట్గా ఎక్సెస్ షుగర్స్ మీ ప్యాంక్రియాస్కి ఎక్కువ వర్క్ ఇస్తున్నాయి, ఎందుకంటే ఇన్సులిన్ ఎక్కువ తయారు చేపిస్తున్నాయి. సో డెఫినెట్లీ ఎక్సెస్ షుగర్ ఈజ్ బ్యాడ్. బట్ డోంట్ మిస్టేక్ ఇట్ ఫర్ ఫ్రూట్ షుగర్. అంటే ఫ్రూట్స్లో దొరికేది ఫ్రక్టోజ్, దట్ ఈస్ డెఫినెట్లీ గుడ్. గుడ్ పాయింట్. జాగరీ ఏదైనా బెటర్ అంటారా? డెఫినెట్లీ జాగరీ ఈజ్ డెఫినెట్లీ బెటర్ ఫర్ స్వీట్నింగ్ దాన్ యువర్ సుక్రోస్ షుగర్, నార్మల్ షుగర్. డాక్టర్ రాకేష్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ హార్మ్ గట్ బ్యాక్టీరియా. వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వెన్ దే వర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్, అప్పుడు కాన్సెప్ట్ ఏముందంటే దే ఆర్ లైక్ లో క్యాలరీ షుగర్స్. ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, వాళ్ళల్లో ఇట్ గివ్స్ యూ ఇనఫ్ స్వీట్నెస్ అట్ ద సేమ్ టైమ్ మీ క్యాలరీస్ పెంచదు. దట్ వాస్ ద ఒరిజినల్ ఐడియా. బట్ వెన్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్, ఇంత సింపుల్ ఉన్న దాని కాన్సెప్ట్, దాని ఎఫెక్ట్ ఆన్ ద బాడీ ఈజ్ యాక్చువల్లీ మల్టిట్యూడ్. అది రాను యాజ్ పీపుల్ స్టార్టెడ్ టేకింగ్ ఇట్, వీ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ అది అంత సింపుల్ కాదు. ఇట్ హ్యాస్ గాట్ ఎ వెరీ కాంప్లెక్స్ యాక్షన్ ఆన్ ద హ్యూమన్ బాడీ, నాట్ ఓన్లీ ఆన్ ద గట్. There are enough papers now, literature is saying that artificial sweeteners can increase your risk of coronary artery disease, can increase the risk of cerebrovascular accident, can increase your actually weight loss kaadu, you can actually end up gaining weight. And similarly artificial sweeteners have found to disrupt your microbiota. Again your ecosystem is deranged, dysbiosis vastundani. So now we are actually actively advocating patients not to imbibe these artificial sweeteners. Unfortunately ఇప్పుడు అది ఎంత మన సొసైటీలోకి వెళ్ళిపోయిందంటే ఈవెన్ యువర్ రెగ్యులర్ స్వీట్స్ విచ్ యూ గెట్ ఇన్ ద స్వీట్ షాప్స్ ఆల్ ఆర్ బీయింగ్ డోస్డ్ విత్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ జస్ట్ టు enrich its sweetness, which I feel is going to really affect us big time. అంటే ఫాల్స్లీ పీపుల్ ఆర్ థింకింగ్ నేను లో క్యాలరీ తీసుకుంటున్నాను. Exactly. And it has become famous. Low calorie sweets, low calorie food, low calorie cool drinks also. Everything Right. is with artificial sweeteners. Absolutely. You can heal your gut and pancreas in 1 week. Is it true, sir? I don't think so. ఏదైనా డిస్ట్రాయ్ చేయడం చాలా ఈజీ, కట్టడం చాలా కష్టం. I don't think what has taken a hit you can reconstruct so easily. అది రిలేషన్స్ అయినా అంతే, బాడీ అయినా అంతే. యూ కెనాట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు ఇట్ నార్మల్సీ ఇన్ ఎ వీక్. అగైన్ మీరు అయిన బాడీ డ్యామేజ్ రిస్టోర్ చేయాలి అంటే యూ నీడ్ ఏ పేషెంట్ కన్స్ట్రక్టివ్ పాజిటివ్ యాటిట్యూడ్.
అది మీ డైట్, మీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ, de-stressing, I think everything should be combined, and only then you will see effect. Probably it will be weeks or months before you start seeing it. I think you cannot do anything aggressively or quickly. ఇది వాట్సాప్ ప్రపంచం నాకు తెలుసు, కానీ దిస్ ఇస్ హెల్త్, యూ కెనాట్ చేంజ్ ఇట్ ఓవర్ ఎ వీక్. అదైతే నేను క్లియర్గా చెప్తాను. సో వాట్సాప్ ప్రపంచం అన్నట్టు ఇది యాక్చువల్గా కామన్లీ ఆస్డ్ క్వశ్చన్స్ గూగుల్ ఫోరంలో దాని నుంచి తీసింది. సార్, గట్ హెల్త్ ఇంపాక్ట్ స్లీప్ అండ్ ఎనర్జీ లెవెల్స్? 100% yes. So if your gut health is not good, definitely your sleep pattern is disturbed, definitely, and your energy levels, definitely they come down. So most important, ఇందాక starting of our talk మనం మాట్లాడుకున్నది, what we were talking was gut microbiome, healthy gut microbiome, and it affects your brain, definitely your mood swings, moods, everything is again related to your gut health. ఎప్పుడైతే gut health సరిగ్గా లేదో, it will definitely affect your sleep and your energy level. I say yes for that. True, valid point. నేను ఒకటి సోమ్కి యాడ్ చేయగలుగుతాను. గట్లో 2 హార్మోన్స్, ఐ థింక్ ఒకటి మూడ్ని కంట్రోల్ చేసేది సెరోటోనిన్. మనం అందరం అనుకునేది బాడీలో 95% ఆఫ్ సెరోటోనిన్ జిఐ ట్రాక్ నుంచి వస్తుంది, అండ్ ద అదర్ దట్ కంట్రోల్స్ యువర్ స్లీప్ ఈజ్ మెలటోనిన్. బ్రెయిన్ కాకుండా మెలటోనిన్ వచ్చే అదర్ ఆర్గన్ ఈజ్ గట్. సో సెరోటోనిన్ కంట్రోల్స్ యువర్ మూడ్, 90% ఈజ్ ఫ్రమ్ ద గట్. సో నేను అంటాను మూడ్ ఈజ్ మోర్ కంట్రోల్డ్ బై గట్ దెన్ ద బ్రెయిన్, ఎందుకంటే 90% అక్కడ నుంచి వస్తుంది. సో ఆబ్వియస్లీ గట్ హెల్తీ ఉంటే యువర్ మూడ్ ఈజ్ గుడ్. గట్ యు ఆర్ నాట్ గుడ్ విత్ యువర్ గట్, దెన్ ఐ థింక్ యువర్ మూడ్ ఈజ్ డౌన్. అండ్ సో ఆల్సో స్లీప్ ప్యాటర్న్ ఈస్ ప్యూర్లీ మెలటోనిన్ కంట్రోల్డ్ అయితే, దట్ మెలటోనిన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ గట్. సో యూ హ్యావ్ గుడ్ గట్, దెన్ యువర్ స్లీప్ ప్యాటర్న్, మూడ్ ప్యాటర్న్ ఐఎమ్ షూర్ విల్ బి హై. సో ఇదొక మిత్ ఉంది సార్, డైలీ యూజ్ ఆఫ్ లాక్సేటివ్స్ కెన్ సింప్లీ క్యూర్ కాన్స్టిపేషన్. మన తెలుగులో ఉంటుంది కదా, కర్ణుడికి చావుకి 100 కారణాలు అన్నట్టు, కాన్స్టిపేషన్కి దెర్ ఇస్ నో సింగిల్ రీజన్, దెర్ ఆర్ మెనీ రీజన్స్. యునో వాట్ యు ఈట్, వాట్ ఈస్ యువర్ యాక్టివిటీ ఇన్ ఏ డే, వాట్ ఈస్ యువర్ స్లీప్ ప్యాటర్న్, ఇవన్నీ కంట్రోల్ చేస్తాయి. సో వై ఐ వుడ్ సే అబ్యూజ్ లాక్సేటివ్. రోజు లాక్సేటివ్ వేసుకోవడం ఇట్స్ నాట్ ద పర్మనెంట్ క్యూర్ టు ఇట్ కదా, ఇట్స్ ఓన్లీ ఏ సిమ్టమ్ క్యూర్ ఫర్ యూ. ఆ రోజు లాక్సేటివ్ వేసుకుంటే ఆ రోజు మోషన్ ఫ్రీ అవుద్ది, మరి వాట్ అబౌట్ ద నెక్స్ట్ డే? సో రాదర్ దెన్ అబ్యూజింగ్ లాక్సేటివ్, go back to basics. Diet, high fiber diet, simple, have 2 fruits in a day. తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 20 minutes మీరు ఎక్సర్సైజ్ చేయగలిగితే చాలు. అండ్ వాటర్, ఒక 2 liters వాటర్ తాగడంలో ఒక బాటిల్ పెట్టుకోండి మీ టేబుల్ మీద. బై ద టైమ్ యూ లీవ్ ద ఆఫీస్, ఫినిష్ ద 2 liters బాటిల్, యు ఆర్ డన్. సో నేను దీని అప్పట్లో డ్యూ థెరపీ అనుకునేవాడిని, పేషెంట్లకు నేను కేషీట్లో రాసేవాడిని డ్యూ థెరపీ అని, DEW, డైట్, ఎక్సర్సైజ్, వాటర్. సో అది నేను ప్రతి పేషెంట్ చెప్పేవాడిని, ప్లీజ్ ఫాలో దిస్ డ్యూ థెరపీ. డైట్, హై ఫైబర్, 2 fruits ఇన్ ఈవినింగ్, ఎక్సర్సైజ్ 20 minutes, అండ్ వాటర్ 2 liters వాటర్ తాగండి. ఐఎమ్ షూర్ ఇట్ సాల్వ్స్. ఎక్సెప్షన్స్ ఆర్ దేర్, కొన్ని మెడికల్ డిజార్డర్స్ ఉండొచ్చు, మీకు కొంచెం డ్రగ్స్ ఉండొచ్చు, దట్ కెన్ కాజ్ కాన్స్టిపేషన్. బట్ 90% ఆఫ్ ఆర్ constipation which we see in our daily practice, you can simply cure by doing these 3 things. I think there's no point or there's no room for laxative abuse on daily basis. Yeah, after doing all these things, if there is a problem, then definitely what is the type of constipation, or do we have any medical disorder, is any drug which we are using causing the problem, or is there any pelvic dyssynergia, we know all those things. Some other detailed analysis only for them it is required actually. సో కాజ్ అనేది మనం తెలుసుకుంటాం. ఒకవేళ ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంప్రూవ్ అవ్వకపోతేనే we need to get investigated, evaluated. సో ఇందాక వాటర్ సార్ అన్నట్టు ఒక మిత్ దాని మీద ఉంది, డ్రింకింగ్ లాట్ ఆఫ్ వాటర్ విల్ ఇంప్రూవ్ యువర్ గట్ మైక్రోబయోమ్ అని. దీని గురించి మీ టేక్స్? నో లాట్ ఆఫ్ వాటర్ అంటే చాలా మంది అలాగే చెప్తా ఉంటారు. పీపుల్ సే యూ నీడ్ టు డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ దట్. సో ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, ఇఫ్ ఐ ఆమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, ద క్లైమాటిక్ కండిషన్, దాన్ని బట్టి యూ హ్యావ్ యువర్ ఓన్ థర్స్ట్ సెంటర్ విచ్ సేస్ డ్రింక్ వాటర్, రిక్వైర్మెంట్ బట్టి యూ నీడ్ టు టేక్ వాటర్. ఇఫ్ ఐఎమ్ స్టేయింగ్ సమ్వేర్ ఇన్ ఏ కోస్టల్ ఏరియా, ఐ మే బి స్వెట్టింగ్, లాట్ ఆఫ్ dehydration, I may require half or 750 ml more than what when I am staying in Hyderabad. So it varies from your climatic condition, the workplace where you are working. Meeru work chese place lo, if there is lot of heat or perspiration, you may require more water. Antegani everybody should drink 3 liters or 4 liters anedi absolutely abnormal thing. So it varies from the climatic condition where you stay, on the work you do, దాన్ని బట్టి వేరీ అవుతుంది.
Yeah, definitely up to 2 liters can be acceptable. But drinking plenty of water is good for health is wrong. It may cause some problems, medical problems like hyponatremia. You may land up in a hospital in emergency. So don't do that. మీ రిక్వైర్మెంట్ బట్టి ఓన్లీ థింగ్ వాట్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ ఇస్ యువర్ బాడీ గివ్స్ యూ ఇట్ గివ్స్ యూ హింట్ యు ఆర్ థర్స్టీ అన్నప్పుడు ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ ఇట్, గో అండ్ హ్యావ్ సమ్ వాటర్. అండ్ ఇగ్నోరింగ్ దట్ క్యాన్ కాజ్ డీహైడ్రేషన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఐ థింక్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ వల్ల మనకి మంచి ప్లాట్ఫామ్ దొరికింది ఈరోజు. వీ కుడ్ స్పీక్ అవుట్ అ లాట్ ఫ్రమ్ 2 రియల్ ఎక్స్పర్ట్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ ద వ్యూస్. పబ్లిక్కి ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుందంటే డెఫినెట్లీ దిస్ అ గుడ్ థింగ్. జస్ట్ ఒక లాస్ట్ పాయింట్గా యువర్ ఫైనల్ టేక్స్ ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ టు టెల్? అగైన్ అదేమంటారు, ఫాదర్ ఆఫ్ మెడిసిన్ హిపోక్రేట్స్. ఐ థింక్ మనం అందరం మెడిసిన్లో ఎంటర్ అయిన తర్వాత హిపోక్రేట్ హోద్ తీసుకుంటాం మేము. హిపోక్రేట్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మెడిసిన్. అండ్ ఆయన గ్రీక్ 300 BC. దట్ వాస్ ద టైమ్ వెన్ హిపోక్రేట్స్ వాస్ దేర్. 300 BC అంటే ఏషియంట్ కన్నా ఏషియంట్. ఆ టైంలోనే హిపోక్రేట్స్ ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఆయనది ఉన్నది. ఆయన ఏమన్నాడంటే, ఆయన అబ్జర్వేషన్, ఆల్ డిజీజెస్ స్టార్ట్ ఫ్రమ్ ద గట్. ఆయన అప్పుడే 2500 సంవత్సరాల కిందనే ఏమీ డేటా లేదు, ఏమీ లిటరేచర్ లేదు, అప్పుడే ఆ పెద్ద ఆయన అనేసాడు, ఆల్ డిజీజెస్ దట్ హ్యూమన్ బీయింగ్ సఫర్ ఆర్ ఫ్రమ్ ద గట్ అని. సో అంత కీన్ అబ్జర్వేషన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా అది ఏం మారలేదు. ఈవెన్ నౌ ఇట్ హోల్డ్స్ గుడ్. మనకు వచ్చే సో కాల్డ్ జబ్బులు, ఐ థింక్ దే హ్యావ్ దర్ ఆరిజిన్ ఇన్ ద గట్. యూ మెయింటైన్ హెల్దీ గట్, యూ హ్యావ్ ఆల్ ఆర్గన్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి హెల్దీ. సో నేనేదో గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అని కానీ బయాస్డ్గా చెప్పట్లేదు. గట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ హిపోక్రేట్ చెప్పింది ఇట్స్ టోటలీ ట్రూ. మీరు హెల్దీగా ఉండాలి అంటే కీప్ యువర్ గట్ హెల్దీ. అండ్ హౌ టు కీప్ ఇట్, మనం ఇందాక డిస్కస్ చేసినట్టు హెల్దీ లైఫ్ స్టైల్, గుడ్ ఫైబర్ డైట్, ఫిజికల్ యాక్టివిటీ, అవాయిడింగ్ స్ట్రెస్. ఐ థింక్ ఇఫ్ యూ క్యాన్ డూ దిస్ ఆన్ రెగ్యులర్ బేసిస్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యువర్ సో కాల్డ్ క్రానిక్ డిసీజెస్ ఆర్ అవుట్ ఆఫ్ ద విండో. సో మీరు ఏదైనా పబ్లిక్ అడ్వైస్, మీ ఫైనల్? సేమ్ థింగ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మెయింటైన్ యువర్ గట్ హెల్త్. అండ్ సింపుల్ థింగ్స్ విచ్ వీ కెన్ ఫాలో ఈజ్ స్టిక్ టు యువర్ నేటివ్ డైట్. మళ్ళీ చెప్తున్నాను, హోమ్ మేడ్ ఫుడ్, నాట్ ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్. మనము ఇదివరకు రోజుల్లో మనం ఇళ్లల్లో చేసుకున్న ఫుడ్, అలాంటి ఫుడ్డే తినండి. డోంట్ ఈట్ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్. నెంబర్ 1, మినిమమ్ ఆఫ్ 45 minutes to 1 hour of exercise every day. That is very, very important. And third most important thing, keep out of stress. Okay, ఎంత స్ట్రెస్ తక్కువ ఉంటే అంత హెల్దీగా ఉంటుంది యువర్ గట్ అండ్ యువర్ జనరల్ హెల్త్. దీస్ 3 are my takes. సో డెఫినెట్గా 3 points అయితే చాలా ఇంపార్టెంట్. యువర్ డైట్, యువర్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో అవాయిడింగ్ స్ట్రెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టేక్. ఐ థింక్ ఎవ్రీ వన్ మస్ట్ అండర్స్టాండ్ ఇట్. దీంతో మన గట్ మైక్రోబయోమ్ బాగుంటుంది. గట్ మైక్రోబయోమ్ బాగుంటే మన ఈవెన్చువల్ హెల్త్ కూడా బాగుంటుంది. సో ఈరోజు ఇంత డిస్కషన్ అయిన తర్వాత డెఫినెట్లీ గట్ హెల్త్ అనేది ఒక ఆప్షన్ కాదు, అదొక ఎసెన్షియల్ ప్రోగ్రామ్. సో మీరు దాన్ని ఫాలో అవ్వాలి. డెఫినెట్గా మీ గట్ హెల్త్ బాగుంటేనే మీరు ఈవెన్చువల్గా బాగుంటారు, దాంతో మీతో పాటు అందరూ బాగుంటారు. గట్ హెల్త్ని మంచిగా ఫోకస్ చేసుకోండి. స్టే హెల్దీ, ఈట్ వెల్, ఎక్సర్సైజ్ వెల్, అండ్ ప్లీజ్ ట్రై టు అవాయిడ్ స్ట్రెస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు ఎనీ టైం మీ డాక్టర్స్ని కన్సల్ట్ చేయడానికి ఇక్కడ సీనియర్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ ఉన్నాము, అందరు ఉన్నాము. టేక్ హెల్ప్. వాళ్ళ ప్రిస్క్రిప్షన్ బట్టి ఏదైనా మెడిసిన్ వాడాలా, ఏదైనా టెస్ట్ చేయించాలా అనేది మీకు తెలుస్తుంది. అది కాకుండా మీకు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా దాంతో మనకు బయటపడవచ్చు ఈ టెస్ట్ ద్వారా కానీ ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే. సో స్టే సేఫ్, eat healthy, and do regular exercise. So please don't forget to share this valuable information and podcast with your family members, close friends. Please follow this channel. And meeku edaina doubts unte anytime you can ask in the comment section. Any doubts, we 3 are ready to help you. And please take good care of yourself. Thank you.